आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरमारुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं శ్రీరామ కథాసుధకు మరోసారి అందరికీ స్వాగతం. ఒక చాలా చక్కని ప్రశ్న వచ్చింది. ఎంత చక్కని ప్రశ్న అంటే, ఒక చిన్న పిల్లవాడు అడిగాడు, అంకుల్ కథ వింటున్నప్పుడు చాలా బాగుంటుంది, ఒక్కోసారి మనసు దాని మీద ఉండదు, ఎందుకు ఇలా జరుగుతుంది? కోర్స్ అది పిల్లలకు కాదు, అందరికీ ఉంటుంది. అది గ్రూప్ యాక్టివిటీస్లో కూడా చూస్తాము. ఒక చక్కని సోషబుల్ సిస్టమ్ అనేది ఒక్కొక్క సొసైటీలో దొరకదు. కొన్ని దేశాల్లో మీరు చూడండి, బస్ స్టాప్లో నిలబడి ఉంటే మీకు ఆ పక్కన వచ్చి నిలబడి ఉన్న వ్యక్తికి పరిచయం లేకపోయినా ఆ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని గ్రీట్ చేసి అప్పుడు బస్సు ఎక్కుతాడు. చాలా రోజుల క్రితం ఒకసారి నేను ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో ఒక సెమినార్ అటెండ్ అయ్యాను. అక్కడ లంచ్ టైంలో వెళ్ళి నేనేదో వడ్డించుకొని ప్లేట్లో కూర్చోవాలనుకున్నప్పుడు అక్కడ అఫ్కోర్స్ దేర్ వర్ లాట్ ఆఫ్ ఫారినర్స్ ఆల్సో. వాళ్ళు నేను వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఇలాగా నా ఎదురుకుండా ఉన్న టేబుల్ దగ్గర వాళ్ళు ఒక కపుల్, భార్యాభర్తలు వేరే దేశం నుంచి వచ్చారు, వాళ్ళు కూర్చుని ఉన్నారు. నేను తెచ్చి పెట్టుకుని ఇక్కడ కూర్చోగానే ఇంకా నేను వాళ్ళని చూడలేదు, వాళ్ళు ఎందుకో లేచి ఒక్కసారి ఇద్దరు హలో అని అప్పుడు కూర్చుని భోజనం చేయడం మొదలుపెట్టారు. ఇవి ఎలా ఉంటాయంటే, ఇవి అవసరమా, నాకెందుకు వాడితో పని అనుకోవడం అన్నది చాలా చెడ్డ అభిప్రాయం ఎక్కువగా భారతీయుల్లో ఉంటుంది. ప్రపంచంలో లేదని నేను అనను, ఎక్కువగా ఇక్కడ ఉంది. ఇదేమవుతుంది అంటే, ఒకానొక విషయంలో కర్టసీస్ నిభాయించవలసిన అవసరం లేదు అనుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడితో నా పని అయిపోయింది, ఆ తర్వాత నేను కనెక్షన్ పెట్టుకోను అనుకునే నైజం మరొకటి. చాలా దురలవాట్లు ఉంటాయి మన వాళ్ళకి. నేను ప్రత్యేకంగా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక గ్రూప్లో, ఒక వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడైతే మనం కొన్ని మంచి విషయాలని పంచుకుంటున్నామో, ఇట్ ఈస్ ది మారల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ మెంబర్ టు రెస్పాండ్ టు దట్. అదర్వైజ్ ఐ విల్ ట్రీట్ యూ యాజ్ ఇమ్మోరల్. కారణం ఏమిటంటే, మీరు చదువుకోని వారు కారు, యు ఆర్ లర్నెడ్ అండ్
You are tuned to a particular situation. That is why you are members of a group. నెంబర్ 2 ఏమిటంటే, మీరు రెస్పాండ్ కాకపోతే నాకేదో పెద్ద హాని జరుగుతోందని నేను అనుకోను. కానీ ఫలానా వ్యక్తి రెస్పాండ్ కావట్లేదు, కారణం ఏమిటి అని ఎప్పుడో అప్పుడు ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ బ్యాడ్ మేనర్స్. నాకు చేత కాదు అని చెప్పకండి, అది నమ్మశక్యమైన విషయం కాదు. ఈ పిల్లవాడు అడుగుతున్న క్వశ్చన్కి దీనికి ఏమిటి లింక్ అని మీరు అనుకోవచ్చు. ఇదే లింకు. నేను ఫలానా అనుకునే ఒక నైజం. హాలీవుడ్లో ఒక అద్భుతమైన కెరియర్ చేసి బ్రహ్మాండమైన చాలా రెప్యుటేషన్ పొందిన ఒక వ్యక్తి ఒకసారి ఎయిర్పోర్ట్లో దిగి ట్యాక్సీ ఎక్కాడు. ఆ డ్రైవరు రేర్ మిర్రర్లో చాలాసేపు చూస్తున్నాడు. ఇతను పరిచయం కదా ముఖం అని చెప్పేసి. ఈయన అతన్ని గమనిస్తున్నా కొద్దిసేపు అయిన తర్వాత అతను అట్లీస్ట్ నౌ డ్రాప్ సమ్ హింట్ అన్నాడు. అంటే ఇతను వెంటనే, అరే యూ డోంట్ నో మీ, ఐఎమ్ సో అండ్ సో, ఈ సినిమా ఏవో చెప్పాడు. అంటే ఆ డ్రైవర్ అన్నాడు, అవన్నీ నాకు అనవసరం, యూ టెల్ మీ వేర్ యూ వాంట్ టు గో అన్నాడు. అంటే ఇష్యూ ఏంటంటే, నేను ఫలానా అనుకున్న చోట సాధన లేదండి. ఎందుకు మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అంటే, బికాజ్ మీరు ఫలానా అన్న విషయం మీకు మరోసారి గుర్తుకొస్తోంది. దట్ ఈస్ ఇట్. అన్నీ పక్కన పెట్టండి. మీరు నిద్రపోతే మీకు ఎందుకు అంత హాయిగా ఉంటుంది? మీరు మర్చిపోయారు మీరెవరో. మీరు ఒక మంచి పాట వింటున్నారు, మీరు మర్చిపోయారు మీరెవరో, మీరు ఆనందించగలిగారు. It is only by giving away what you think you have. At the end of the day, nobody has anything. ఆ ఇచ్చేయడం వలన మీకు దాంట్లోంచి ఏమైనా పొందాలి అంటే దట్ ఈస్ ఎసెన్షియల్. ఇది అందరికీ వర్తిస్తుంది, పండితుడికైనా పామరుడికైనా. పామరుడైనా పండితుడైనా ఆమడ దూరం చేరేలోగా ఒక ఆట ఆడాలి, ఒక పాట పాడాలి, తప్పదు. ఇది మీరు ఊహించుకోవాలి. ఆ దృశ్యం అది కనిపిస్తోంది, ఏదో చెప్తున్నారు, వింటున్నావు అన్నప్పుడు మీకు మూడ్ లేకపోతే మీరు కొద్దిసేపు ఆగి మరో పనిలోకి డైవర్ట్ అయ్యి మరలా వచ్చి దానిని ఆస్వాదించవచ్చు. బస్ స్టాప్లో నిలబడిన తరువాత పక్కన ఉన్న వ్యక్తికి హలో అని చెప్పినప్పుడు అక్కడ మూడుకి ఆయన ఈగోకి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కల్చర్, ఎస్టాబ్లిష్డ్ కల్చర్. అది నువ్వు చేయాలి అన్నది. అది చేతకాక చెయ్యట్లేదు అంటే ఎవరు నమ్మరు కదా. అందరూ స్కూళ్ళకి వెళ్ళిన వాళ్ళే, కాలేజీలకు వెళ్ళిన వాళ్ళే, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళిన వాళ్ళే, ఆఫీసుల్లో పనిచేస్తున్న వాళ్ళే, చేసిన వాళ్ళే. వాట్ ప్రివెంట్స్ ది పర్సన్ ఫ్రమ్ నాట్ రెస్పాండింగ్ టు ఏ పర్టికులర్ post or something which has been posted by somebody is a baffling question. What is the purpose of operating a group? సహనా భవతు సహనౌ భునక్తు చెప్పడానికి బాగుంటుంది. ఎవరెవరితో కలుస్తున్నారని, ఎవరిని ఒప్పుకుంటున్నారు, ఎవరితో కట్టియస్గా గ్రీటింగ్ చెప్తున్నారు. కనీసం అందరికీ అన్నీ కావాలి, కానీ పక్కవాడు అక్కర్లేదు. చంద్రుడి మీదకి వెళ్ళిపోవాలి, మార్స్ మీదకి వెళ్ళిపోవాలి, కానీ రోడ్డు క్రాస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్స్ చేసేసుకుంటూ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళతో కూడా సంప్రదింపులు, వీడియోలు కూడా జరుగుతాయి. కానీ పక్కనున్న వ్యక్తితో మాట్లాడాలన్నా, వాడిని అక్నాలెడ్జ్ చేయాలన్నా మనకి ఏదో అడ్డు వస్తుంది.
ఏమిటది? అందుకే ఈ పిల్లవాడు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఏమిటంటే, మీరు దేన్నైనా ఆనందించాలి అంటే ఫస్ట్ మీకున్న ఒక సమస్య, మనసులోకి వస్తున్న పిచ్చి పిచ్చి ఆలోచనలు వీటన్నిటికీ దూరంగా వచ్చి ఈ వీటన్నిటికీ అతీతంగా ఉన్న వస్తువుని ధ్యానిద్దాము అని ఒకసారి అనుకోండి. ఇవి ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్. కానీ మాయ ఏమిటి అంటే, మీకు నేను వినిపిస్తున్నదో లేక నా ద్వారా భగవంతుడు వినిపిస్తున్నదో ఇంపార్టెంట్ లాగా అనిపించదు. కారణం ఏమిటి అంటే అది మాయ. అసలు ఇక్కడి నుంచి అన్నీ పుడుతున్నాయని తెలుసుకున్న రోజున మీకు సాధనలో ఉన్న మర్మం ఏమిటో అర్థమవుతుంది. అప్పటి వరకు అందరి ప్రవర్తన ఇలాగే ఉంటుంది. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలోని 34వ సర్గలో ఉన్నాం. అతతాం జాత సంతాపాం తేన వాక్యేన మోహితాం సరమాహ్లాదయామాస పృథివీం జౌరివాంభస. గ్రీష్మ తాపమునకు వేడెక్కిన భూమిని ఆకాశము వర్ష జలములతో వలె రావణుని మాయమాటలకు భ్రమపడి పరితపించుచున్న ఆ భూసుతను సరమ తన చల్లని మాటలలో ఎంతో ఆహ్లాదపరిచింది. తతస్తస్యాహితం సఖ్యాత్ చికీర్షంతి సఖీవచః ఉవాచ కాలే కాలజ్ఞా స్మిత పూర్వాభిభాషిణి ఉత్సహేయం అహం గత్వా త్వద్వాక్యం అసితే క్షణే నివేద్య కుశలం రామే ప్రతిచ్ఛన్నా నివర్తితుం నహి మే క్రమమాణాయా నిరాలంబే విహాయసి సమర్థో గతిమన్వేతుం పవనో గరుడోపి వా. సరమ చాలా విషయాలు తెలిసిన ఆవిడ ఏమన్నది అంటే, ఓ చక్కని కనుతీరు గల సీత, మారువేషంలో రఘువరుని కడకు వెళ్ళి నీ కుశల వార్తను తెలిపి నీ సందేశమును వినిపిస్తాను. మరల భద్రంగా నీ దగ్గరికి తిరిగి వస్తాను. ఆ సామర్థ్యం నాకు ఉన్నది. నిరాధారమైన ఆకాశమున నేను మిక్కిలి వేగంగా సంచరింపగలను. శీఘ్ర గమనమున ఆ వాయువు గాని గరుత్మంతుడు గాని నాతో సాటి కాజాలరు అన్నది ఆవిడ. ఏవం బ్రువాణాం తాం సీతా సరమాం పునరబ్రవీత్ మధురం శ్లష్ణయా వాచా పూర్వం శోకాభిపన్నయా సమర్థా గగనం గంతుం అపివాత్వం రసాతలం అవగచ్ఛామ్య కర్తవ్యం కర్తవ్యం తే మదంతరే మత్ప్రియం యది కర్తవ్యం యది బుద్ధిస్థిరా తవ జ్ఞాతుమిచ్ఛామి తం గత్వా కిం కరోతీతి రావణః సహి మాయాబలక్రూరో రావణశత్రురావణః మాం మోహయతి దుష్టాత్మా పీతమాత్రేవ వారుణి తజ్జాపయతి మాం నిత్యం వర్షాపయతి చాసకృత్ రాక్షసీభిः సుఘోరాభిः యామాం రక్షంతి నిత్యశః ఉద్విగ్నా శంకితా చాస్మి న స్వస్థం చ మనో మమ తద్భయాచ్చాహముద్విగ్నా అశోకవనికాం గత. సీతాదేవి అన్నది, ఓ శరమా, నువ్వు సమర్థురాలవే నాకు తెలుసు. కాకపోతే అలా చేయాలి అనుకున్న దానివైతే ఒక పని చెయ్యి. రావణుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడో ఒకసారి తెలుసుకో అన్నది. మహాక్రూరుడు, అతిగా త్రాగిన వానిని మద్యము వలె ఆ దుష్టాత్ముడు నన్ను మోహింపజేయును. అతడు వికృతాకారములు గల రక్కసులను నాకు కాపలా పెట్టి ఉన్నాడు. అంచేత భయంతో వణికిపోతున్నాను. ఒకసారి ఏమి అనుకుంటున్నాడు అతను ఒకసారి వెళ్ళి కనుక్కో అన్నది. యది నామ కథా తస్య నిశ్చితం వాపి యద్భవేత్ నివేదయేథా సర్వం తత్పరో మే స్యాదనుగ్రహ. రావణుడు అక్కడ మంత్రులతో చేసిన చర్చలను, తీసుకొనిన నిర్ణయములను తెలుసుకొని వాటిని పూర్తిగా నాకు వివరింపు. ఈ కార్యమునర్చి నన్ను అనుగ్రహింపు. ఇదే నాకు నువ్వు చేయవలసిన మహోపకారం అన్నది.
సాత్వేవం బ్రువతీం సీతాం సరమా వల్గుభాషిణి ఉవాచ వదనం తస్యా స్పృశంతి బాష్పవిక్లభం ఏషతే యదభిప్రాయః తదా గచ్ఛామి జానకి గృహ్య శత్రోరభిప్రాయం ఉపావృత్తాం చ పశ్యమాం. అప్పుడు ఆవిడన్నది, ఓ జానకి చూడు, అలా అనుకుంటే గనక ఇప్పుడే పెడతాను, వెళ్ళి చక్కగా ఆ రావణాసురుడు ఆలోచనలన్నీ కనుక్కుని ఏం చేయదలుచుకున్నాడో నీకు వచ్చి వివరంగా చెప్తాను. ఏవముక్త్వా తతో గత్వా సమీపం తస్య రక్షస శుశ్రావ కథితం తస్య రావణస్య సమంత్రిణః సా శ్రుత్వా నిశ్చయం తస్య నిశ్చయజ్ఞా దురాత్మనః పునరేవాగమత్క్షిప్రం అశోకవనికాం తదా. అలా చెప్పి సరమ రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది. మంత్రులతో మాట్లాడుతున్నాడు ఆయన. అవన్నీ చాటుగా విన్నది, సారాంశం గ్రహించింది. వెంటనే పరుగు పరుగున వెనక్కి వచ్చిన అశోకవనానికి. సాశ్రుత్వా నిశ్చయం తస్య నిశ్చయజ్ఞా దురాత్మనః పునరేవాగమత్క్షిప్రం అశోకవనికాం తదా. సా ప్రవిష్టా పునస్తత్ర దదర్శ జనకాత్మజాం ప్రతీక్షమాణాం స్వామేవ భ్రష్టపద్మామివ శ్రియం. తాం తు సీతా పునః ప్రాప్తాం సరమాం వల్గుభాషిణీం పరిష్వజ్య చ స్నిగ్ధం దదౌ చ స్వయమాసనం. పద్మాసనము లేని లక్ష్మీదేవి వలె ఒప్పుచున్నదిట సీత. మధురభాషిణి అయిన సరమ తిరిగి రాగానే ఒక్కసారి ఆత్మీయంగా లేచి కూర్చుని దగ్గరకు తీసుకుంది. అప్పుడు సరమ చెప్పింది, తాం తు సీతా పునఃప్రాప్తాం సరమాం వల్గుభాషిణీం పరిష్వజ్య చ సుస్నిగ్ధం దదౌ చ స్వయమాసనం. ఇహాసీనా సుఖం సర్వం ఆఖ్యాహి మమ తత్వతః క్రూరస్య నిశ్చయం తస్య రావణస్య దురాత్మనః. అడిగింది సరమని, హాయిగా కూర్చో, క్రూరుడైన దుర్మార్గుడైన రావణుడి యొక్క పన్నాగములను నాకు వివరించు అన్నది. ఏవముక్తా తు సరమా సీతయా వేపమానయా కథితం సర్వమాచష్టే రావణస్య సమంత్రిణః. జనన్యా రాక్షసేంద్రో వై త్వన్ మోక్షార్థం బృహద్వచః అవిద్ధేన చ వైదేహీ మంత్రివృద్ధేన బోధితః. వైదేహి అక్కడ ఎలా ఉందంటే సిట్యువేషను, రావణుని తల్లి అయిన కైకసియు, ఆ లంకాధిపతికి మిక్కిలి సన్నిహితుడైన అవిద్ధుడు అను వృద్ధ మంత్రియు సీతాదేవిని విడిచిపెట్టు అంటూ సుదీర్ఘంగా ఆయనకు చెబుతున్నారు. జనన్యా రాక్షసేంద్రో వై త్వన్మోక్షార్థం బృహద్వచః అవిద్ధేన చ వైదేహీ మంత్రివృద్ధేన బోధితః దీయతాం అభిసత్కృత్య మనుజేంద్రాయ మైథిలీ. నిదర్శనం తే పర్యాప్తం జనస్థానే యదద్భుతం లంఘనం చ సముద్రస్య దర్శనం చ హనుమతః వధం చ రక్షసాం యుద్ధే కః కుర్యాన్ మానుషో భువి ఏవం స మంత్రివృద్ధైశ్చావిద్ధేన బహుభాషితః న త్వాం ఉత్సహతే మోక్తుం అర్ధమర్ధపరో యథా. వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, ఓ రావణ, దండకారణ్యమున జరిగిన అద్భుత సంఘటనలే శ్రీరాముని తిరుగులేని పరాక్రమునకు పరమ నిదర్శనములు. అంచేత మైథిలిని సగౌరవంగా ఆ పురుషోత్తమునకు అప్పగించుటయే మేలు. ఇక్కడ సామాన్యంగా లేదు పరిస్థితి. ఆ రఘువరునికే కాదు, ఆయన అనుచరులకును అద్భుత శక్తులు గలవు. హనుమంతుడు అపారమైన సముద్రమును లంఘించుట, అశోకవనమున సీతాదేవిని దర్శించుట, యుద్ధమున పెక్కుమంది రాక్షస యోధులను తురుమాడుట మున్నగున్నవి అందులకు ప్రబల తార్కాణాలవన్నీ. ఎవరు చేయగలరండి ఈ సాహసకృత్యం? అలా మంత్రులలో వృద్ధుడైన అవిద్ధుడును తల్లి అయిన కైకసియు ఎన్ని రీతుల బోధించినను లోభి అయిన వాడు ధనమును వలె మూర్ఖుడైన ఆ రాజు నిన్ను విడిచిపెట్టుటకు ఇష్టపడలేదు. ఏవం స మంత్రివృద్ధైశ్చావిద్ధేన బహుభాషితః నత్వాం ఉత్సహతే మోక్తుం అర్ధమర్ధపరో యథా. నోత్సహత్యమృతో మోక్తుం యుద్ధే త్వామితి మైథిలీ సామాత్యస్య నృశంసస్య నిశ్చయో హ్యేష వర్తతే. రణరంగమున అతడు నేల గూలనిదే నిన్ను విడిచిపెట్టుటకు సిద్ధపడడు. అలాగా అటువంటి నిశ్చయం చేసుకున్నాడు ఆ రావణాసురుడు. తదేషా నిశ్చితా బుద్ధి మృత్యులోభాదుపస్థిత భయాన్న శక్తస్వాం మోక్తుం అనిరస్తస్తు సంయుగే రాక్షసానాం చ సర్వేషాం ఆత్మనశ్చ వధేనహి.
రావణాసురుడికి ఆయువు మూడియున్నందున అతని బుద్ధి వక్రించియుండుటచే ఆ దుర్మార్గుడు ఈ దుష్ట నిర్ణయమునకు వచ్చాడు. అంచేత అతడు రామునకు భయపడి నిన్ను వదులుట మాత్రం జరగదు అన్నది. నిహత్య రావణం సంఖ్యే సర్వదా నిశితైశ్వరై ప్రతినేష్యతి రామస్వాం అయోధ్యాం అసితేక్షణే. అంచేత ఓ అసితేక్షణ, శ్రీరాముడు వివిధములైన తన వాడి శరములచే సమరభూమియందు రావణుని వధించి నిన్ను అయోధ్యకు తీసుకుని వెళతాడు. ఇదే నిశ్చయం, ఇదే జరుగుతుంది. ఏతస్మిన్నంతరే శబ్దో భేరీ శంఖ సమాకులః శ్రుతో వానర సైన్యానాం కంపయన్ ధరణీతలం. శ్రుత్వా తు తద్వానర సైన్య శబ్దం లంకాగతా రాక్షసరాజభృత్యాః నష్టౌజసో దైన్యపరీతచేష్టాః శ్రేయో న పశ్యంతి నృపస్య దోషే. ఇంతలో శంఖారావములు వినిపించాయి. ఆ వానర సైన్యముల కోలాహల ధ్వనులను విన్నంతనే రావణుని యొక్క భృత్యులందరూ తేజస్సులను కోల్పోయారట. ఒక్కసారి దైన్యంతో చేష్టలుడిగి దిక్కుతోచని వారే లంకకు పారిపోయారట. వెంటనే తమ బ్రతుకులు తెల్లవారినట్లే అని భయపడిపోయారు ఆ రాక్షసులందరూను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య యుద్ధకాండే 34 సర్గః. తేన శంఖ విమిశ్రేణ భేరీ శబ్దేన రాఘవః ఉపయాతి మహాబాహు రామః పరపురంజయః. మహానుభావుడు శత్రుదమనుడు ఆజానుబాహువు అయిన రఘురాముడు శంఖారావములతో భేరీ నాదములతో లంకపై దాడికి బయలుదేరాడు. తం నినాదం నిశమ్యాథ రావణో రాక్షసేశ్వరః ముహూర్తం ధ్యానమాస్థాయ సచివాన్ అభ్యుదైక్షత. రావణాసురుడు ఆ శబ్దాలన్నీ విన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు. మంత్రుల వైపు చూశాడు. అథతాన్ సచివాంస్తత్ర సర్వాన్ ఆభాష్య రావణః సభాం సన్నాదయన్ సర్వాం ఇత్యువాచ మహాబలః జగత్సంతాపనః క్రూరో గర్హయన్ రాక్షసేశ్వరః. తరణం సాగరస్యాపి విక్రమం బలసంచయం యదుక్తవంతో రామస్య భవంతస్తన్మయా శృతం. శ్రీరాముని పరాక్రమమును గూర్చియు అతని సేనా పరివారములను గురించియు ఆయన సాగరమును దాటి వచ్చిన విషయమును మీరు ఇదివరకే నాకు తెలిపారు. భవతశ్చాప్యహం వేద్మి యుద్ధే సత్య పరాక్రమాన్ తూష్ణీకాన్ ఈశతోన్యోన్యం విదిత్వా రామవిక్రమం అది సరే, ఆ రఘువీరుని బల పరాక్రములను ఎరింగియు ఒకరి ముఖమును మరి ఒకరు చూచుకొనుచు నిరుత్సాహంతో ఇలా మౌనం వహించి ఎందుకు ఇలా నిలబడ్డారు అన్నాడు. తతస్థు మహాప్రాజ్ఞో మాల్యవాన్ నామ రాక్షసః రావణస్య వచ శ్రుత్వా మాతుః పైతామహో బ్రవీత్. అక్కడ రావణాసురుడి మాతామహుడు, తాతగారు మాల్యవంతుడు అని ఆయన ఉన్నాడు. ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, విద్యాస్వభివినీతోయో రాజా రాజన్ నయానుగః స శాస్తి చిరమైశ్వర్యం అరీంష కురుతే వశే. 14 విద్యలయందును ఆరితేరినవాడు, నీతిశాస్త్రమును అనుసరించువాడు అయిన రాజు మాత్రమే తన శత్రువులను అదుపు చేయగలడు. చిరకాలము సకల ఐశ్వర్యములను అనుభవింపగలడు. సందధానో హి కాలేన విగృహ్ణశ్చారిభిః సహ స్వపక్షవర్ధనం కుర్వన్ మహదైశ్వర్యమశ్నుతే. హీయమానేన కర్తవ్యో రాజ్ఞా సంధిః సమేన చ న శత్రుం అవమన్యేత జ్యాయాన్ కుర్వీత విగ్రహం. తన్మహ్యం రోచతే సంధిః సహ రామేణ రావణ యదర్థం అభియుక్తః స్మ సీతా తస్మై ప్రదీయతాం. రామరావణ యుద్ధం అంటే రాముడు వచ్చేశాడు, టగటగా రావణాసురుని సంహరించేశాడు, వెళ్ళిపోయాడు అన్నది కాదండి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ధర్మము సత్యము పట్ల ఎన్ని విషయాలు బయటికి వచ్చాయి అనే అంశం పరిశీలించి అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. ధర్మాత్ములు చాలా చోట్ల కనిపిస్తారు, తక్కువ మాట్లాడతారు. మాట్లాడే ముందర పెద్దలు
ఏ పాయింట్ దగ్గర నుంచి తీసుకువెళ్తారో అన్నది ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్గా ఇది 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 కాబట్టి అది ఇది అని చెప్పడం కాదు. కాన్సెప్ట్ ఫస్ట్ చెప్తున్నాడు. ఏమిటి? రాజు సమయానుకూలంగా దేశకాల పరిస్థితులను అనుసరించి శత్రువులతో సంధిని విగ్రహమును నడుపుచుండవలెను. ఇది థీరీ, ఇది పద్ధతి. అదే సమయమున తన పక్షమున గల బలములను వృద్ధి చేసుకుంటూ ఉండాలి. నువ్వు యు షుడ్ స్ట్రెంగ్థెన్ యువర్ ఫోర్సెస్. నీకంటే గొప్పవాడు, నీకంటే బలవంతుడు శత్రుపక్షంలో ఉన్నప్పుడు సంధి చేసుకో, విగ్రహం చేసుకో. కానీ నీ స్ట్రెంగ్త్ని కూడా పెంచుకుంటూ ఉండు. ఇది పాలసీ. ఇప్పుడు మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల ఉన్న దేశాలు చేస్తున్న వ్యవహారానికి మన ప్రశాసకులు ఏం చేస్తున్నారో కూడా మీరు గమనించండి. ఇవన్నీ ప్రాక్టికల్స్. ఆనాటి కాలం నుంచి చెప్పిన గొప్ప విషయాలు ఇవి. వాటిని ఎవడూ తప్పు పట్టే అవకాశం లేదు. అటువంటి ప్రభువు మాత్రమే ఐశ్వర్యములతో తులతూగుతూ ఉంటాడు. శత్రుబలముల కంటే తన బలముల శక్తి సామర్థ్యములు తక్కువగానున్నను లేదా వాటితో సమానంగా ఉన్నను ఆ రాజు శత్రువుతో సంధి చేసుకోవడమే మేలు. ఒకవేళ శత్రుబలముల కంటే తన బలముల శక్తి సామర్థ్యములు అధికంగానున్నప్పుడు ఆ రాజు శత్రువును ఏ విధముగాను ఉపేక్షింపరాదు. అంతేగాక అతనితో యుద్ధము చేయుటమే యుక్తము. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏముందండి మన దేశంలో, అవతల పక్క దేశం ఎంత గొప్పది అని. చాలా మినిస్క్యూల్ పాపులేషన్తో ఉన్న కంట్రీస్ కూడా ప్రపంచంలో ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్తో ఉంటాయి. మీరు ప్యాలెస్టీన్ని చూడండి, ఇజ్రాయెల్ని చూడండి, ఇప్పుడు టైవాన్ని చూడండి. ఏముంది ఈ కంట్రీలో అనుకునేందుకు లేదు. ఏ కంట్రీని విస్మరించేందుకు వీలు లేదు. ఎందుకంటే డెమోగ్రఫిక్గా, జాగ్రఫిక్గా ఒక్కో కంట్రీకి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక ఎయిర్ బేస్ పెట్టుకోవచ్చు, ఒక నేవల్ బేస్ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి ముందరికి తీసుకెళ్లేందుకు వేరే కంట్రీ యొక్క ఫోర్సెస్ ఆ కంట్రీ మీదుగా ముందరికి వెళ్తే, అంచేత బలాబలాలు కాదు ఇప్పుడు ఇంపార్టెన్స్. ఆ వేళకి ఎవరు వచ్చి నిలబడతారన్నది ఇంపార్టెంట్. ఎంచేత అంటే ఏముంది, ఒక పెద్ద టైర్లో గాలి తీయాలంటే ఒక సూది కూడా చాలు. అంచేత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్నది, అవతల పక్క సూదిని నువ్వు తక్కువగా అంచనా వేస్తే ఏదైనా జరగచ్చు. అది కూడా చెప్తున్నాడు క్లియర్గా. రావణ అందువలన బలవంతుడైన శ్రీరామునితో సంధి చేసుకునుటయే మేలని నాకు తోస్తోన్నది. ఇప్పుడు ఆ ప్రభువు నీపై దండెత్తి వచ్చుట సీతాదేవి కొరకే కదా. చూడండి, మళ్ళీ ఓ చిన్న చక్కని మాట చెప్పాడు చూడండి, తాతగారు కాబట్టి. ఏమయ్యా, నీతో శత్రుత్వం పెట్టుకుని వచ్చాడా ఆయన? లేదు కదా. నువ్వు సీతనెత్తుకు రావడం వలన నీ మీద దండెత్తి వచ్చాడు. ఇది అండర్లైన్ చేసుకో. కాబట్టి ఆ సాధ్విని ఆయనకు అప్పగించుటయే మనకు శ్రేయస్కరము. ఏదో అయిపోయిందయ్యా, జరిగిపోయింది, గతంన శోచామి కృతన్న మన్యే అనుకో, నమస్కారం పెట్టేసే తప్ప అయిపోయింది, ఇదిగోనయ్యా మీ ఆవిడ నువ్వు తీసుకెళ్ళు, నేను తాకను కూడా తాకలేదు మరి అప్పచెప్పేయి. ఆయన ఏమైనా చేస్తాడా? సరే అని వెళ్ళిపోతాడు ఆయన, అంతే అని చెప్పాడు ఆయన. యశ్చ దేవర్షయస్సర్వే గంధర్వాశ్చ జజైషిణః విరోధం మాగమస్తేన సంధిస్తే తేన రోచతాం. సమస్తమైన దేవతలు, ఋషులు, గంధర్వులు శ్రీరాముని జయమునే కోరుకొనుచున్నారు. కావున బలవంతుడైన ఆ రఘువీరునితో విరోధం పెట్టుకోవద్దు, సంధికి ఇష్టపడు ఆయనతోటి. రామాయణంలో కొన్ని శ్లోకాలు మూటగట్టుకోవాలని చెబుతూ ఉంటాను నేను. రోజుకో శ్లోకం నేను గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ఎంతమంది
దానిని ఆస్వాదిస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. జస్ట్ నలుగురు ఐదుగురు కంటే రెస్పాన్స్ ఎవరు ఇవ్వరు. అది ఒకటో విచిత్రం, ఆశ్చర్యంగా ఉంటుంది. వాటిని సంగ్రహంగా పెట్టుకుని గ్రూప్ ఫార్మ్ చేసినప్పటి నుంచి మొదటి శ్లోకం నుంచి ఈ రోజు శ్లోకం వరకు తీసి ఒక్కసారి చదివి చూస్తే మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అఫ్కోర్స్ యూ షుడ్ హ్యావ్ ది యాప్టిట్యూడ్ అండ్ ద కరెక్ట్ యాటిట్యూడ్ ఆల్సో. ఈ రెండు లేకపోతే వేస్ట్. ఆ సందర్భం వచ్చింది. ఇప్పుడు ఒక శ్లోకం ఇక్కడ చెప్తున్నాను నేను. ఈ సర్గలోని 12వ శ్లోకం ఎంత గొప్ప శ్లోకం అంటే, అసృజద్ భగవాన్ పక్షౌ ద్వావేవ హి పితామహ సురాణాం అసురాణాం చ ధర్మాధర్మౌ తదాశ్రయౌ. సర్వజ్ఞుడైన బ్రహ్మదేవుడు దేవతలు రాక్షసులు అని రెండు పక్షముల వారిని సృజించాడు. ధర్మము సురలను ఆశ్రయించును, అధర్మము అసురులను ఆశ్రయించును. ధర్మో హి శ్రూయతే పక్షో హ్యమరాణాం మహాత్మనాం అధర్మో రక్షసాం పక్షో హ్యసురాణాం చ రావణ. రావణ, ధర్మము మంచి స్వభావము గల దేవతల పక్షమున నిలుస్తుంది, అధర్మము దుష్ట స్వభావము గల అసురుల పక్షమును వహిస్తుంది అని లోక ప్రసిద్ధి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మంచి స్వభావం ఉన్న వాళ్ళ దగ్గర ధర్మము నిలబడుతుంది, దుష్ట స్వభావం ఉన్న చోట అధర్మం వచ్చి నిలబడుతుందట. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. నీ పక్కన ధర్మం అనేది నిలబడకపోయినా పర్వాలేదు అనుకున్నా, కానీ నీ పక్కన వచ్చి నిలబడ్డవాడు ఎవడు? అధర్మం. ఇక్కడ జాగ్రత్త పడాలి నువ్వు. అందుకే అంటాడు ఆంజనేయ స్వామి సుందరకాండలో, యద్ధర్మో న బలవాన్ సాదయం రాక్షసేశ్వర. వీడు ఎంతో గొప్పవాడు ఈ రావణాసురుడు, కానీ అధర్మం వలన వాడు బలహీనుడు అంటాడు. అంటే నీ లంకలో నీ స్వభావం సరైంది కాదు కాబట్టి నీ దగ్గరికి అధర్మం అనేది వచ్చి నిలబడి ఉన్నది. ఇప్పుడు నీకేం కాబోతోందో నీకు తెలియట్లేదా? ఇది మాల్యవంతుడు చెప్పిన పాయింట్. ధర్మో వై గ్రసతే ధర్మం తతకృత మభూజుగం, అధర్మో గ్రసతే ధర్మం తతస్థిష్య ప్రవర్తతే. చూడండి, తత్వయా చరతా లోకాన్ ధర్మో వినిహతో మహాన్ అధర్మ ప్రగృహీతశ్చ తేనాస్మద్ బలినః పరే. స ప్రమాదాద్ వివృద్ధస్తే ధర్మోభిగ్రసతే హినః వివర్ధయతి పక్షం చ సురాణాం సురభావనః. విషయేషు ప్రసక్తేన యత్ కించిత్ కారిణా త్వయా ఋషీణాం అగ్నికల్పానాం ఉద్వేగో జనితో మహాన్ తేషాం ప్రభావో దుర్ధర్ష ప్రదీప్త ఇవ పావకః. కృతయుగమున అధర్మమును అణచివేయుచు ధర్మము వృద్ధి చెందును, కలియుగమున ధర్మమును కబళించుచు అధర్మము పెళ్ళుబుకును. సమస్త లోకములను జయింపవలెనను కోరికతో నీవు శుభములకు మూలమైన ధర్మమును పూర్తిగా అణచిపెట్టావు. చాలా క్లిష్టమైన విషయం ఇది. శుభం భూయాత్ అంటాం, కానీ ఈ శుభం జరగాలి అనే దానికి మూలం ఏమిటి? ధర్మము. నువ్వు ఆ ధర్మాన్ని అడిచిపెట్టేసావు. నువ్వు పైగా అశుభహేతువైన అధర్మమును తలకెత్తుకున్నావు. నీకు ధర్మం అంటే నచ్చలేదు, ఇబ్బందిగా ఉంది, నీకు వదిలిపెట్టేస్తాయి. కానీ ఈ అధర్మాన్ని నెత్తిని పెట్టుకోవడం ఏమిటి? అందువలన ధర్మపక్షము వహించిన శ్రీరాముడు, ఆయన అనుచరులు మనకంటెనూ బలవంతులు. నువ్వు విచక్షణను కోల్పోయినందున అధర్మము వృద్ధి చెంది మనలను పూర్తిగా కబళించి వేయుచున్నది. తేషాం ప్రభావో దుర్దర్శ ప్రదీప్త ఇవ పావకః. ఋషీశ్వరులు అగ్నిదేవుని వలె తేజోమూర్తులు. ఇంద్రియలోలుడవైన నీవు విశృంఖలముగా ప్రవర్తించి అట్టి మహాత్ములకు తీరని భయమును పుట్టించావు. ఆ ఋషుల ప్రభావము అగ్నిజ్వాలల వలె ఆర్పుటకు శక్యము కానిది. అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్ఠమనాద్రతం. ధర్మాత్ములు
అగ్నిస్వరూపులు. అటువంటి మహర్షుల్ని ఇబ్బంది పెట్టావు, వాళ్ళని భయపెట్టావు. ధర్మ మార్గమున సంచరించే వాళ్ళని విస్మరించినా, వాళ్ళని భయపెట్టినా, వాళ్ళని ఏడిపించినా, వాళ్ళకి ఏదైనా సమస్య సృష్టించినా నూకలు చెల్లిపోయినట్టే. పదే పదే చెబుతూ ఉంటాను నేను. నిప్పుతో చెలగాటం మంచిది కాదు. మీరు ఆఖరికి ఎంత మాట చెబుతారంటే పెద్దలు, వీలున్నంత వరకు దారిలో ఒకవేళ ఒక గుడియో లేకపోతే ఒక ఏదో ఒక బొమ్మో సంథింగ్ రిలేటెడ్ టు ధర్మానికి సంబంధించింది, ఉపాసనకి సంబంధించింది ఏదైనా కనిపించినప్పుడు కనీసం మనసులో ఒకసారి ధ్యానించుకునైనా ముందరికి వెళ్ళండి, కానీ అమర్యాదగా చూసి వెళ్ళకూడదు. పెద్దవాళ్ళు ఎదురొచ్చినప్పుడు మనం నమస్కారం పెడతామా పెట్టమా? అలాగే ఒక గుడి ఉంటే దానికి ఎడం పక్క నుంచి వెళ్ళమన్నాడు, అది ఆచారం. కుడి పక్క నుంచి వెళితే అది అమర్యాద, అది అపచారం. నువ్వు దెర్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ ఇన్ ది కంట్రీ ఆఫ్ జపాన్. జపాన్లో పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మోకరిల్లి 3 సార్లు నిశ్వాస విడుస్తారు, విడిచిన తర్వాత కూర్చుంటారు. ఎందుకు చేయాలండి? అంటే ఏంటంటే, ఎక్కడైతే మీరు చేయలేని పరిస్థితులు ఉంటాయి, ఒంట్లో బాగాలే జ్వరం వచ్చి పడుకున్నాడు, సరే ఓకే, లేవలేరు, నమస్కారం పెట్టలేరు, వాళ్ళే నువ్వు లేవకయ్యా బాబు అంటారు వచ్చి. బట్ స్టిల్ నువ్వు అమర్యాదగా ఒకళ్ళని పూర్తిగా విస్మరించేసి దానితో నాకు సంబంధం లేదన్నట్టుగా ప్రవర్తించడం మీరు చేస్తున్న అపచారం. పదే 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 ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అందరూ వచ్చి నమస్కారాలు పెట్టండి అని ఎవడో అడగడు, అంత పిచ్చివాడు ఎవడు ఉండడు. కానీ శాస్త్రం గురించి మాట్లాడేవాడు ఎక్కడ మీరు జాగ్రత్త పడాలో చెప్పాలి, వాడికి ఆ ధర్మం ఉంది. అందుకని చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఒక విషయం, ఒక మాట చెప్పాడో, ఒక రామాయణం గురించి చెప్పాడో, లేకపోతే భారతం గురించి చెప్పాడో, భాగవతం గురించి చెప్పాడో, గ్రూప్లో ఒకటి పెట్టాడో, దానిని మీరు ఎప్పుడైతే విస్మరిస్తున్నారో మీరు చాలా పెద్ద అపచారం చేస్తున్నారన్న సంగతి మీరు గుర్తించట్లేదు. మిమ్మల్ని ఆ గ్రూప్లో చేర్చుకుని నేను పాపం కట్టుకుంటున్నాను. దిస్ ఈస్ ద ప్రాబ్లం. మీ చేత పాపం చేయిస్తున్నాను నేను. చీమ కుట్టినట్టు ఎవరికి ఉండట్లేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. నాకు అవసరమా అండి? చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడో. ఋషీశ్వరులు అగ్నిదేవుని వలె తేజోమూర్తులు వాళ్ళు. ఇంద్రియలోలుడవైన నీవు విశృంఖలముగా ప్రవర్తించి అట్టి మహాత్ములకు తీరని భయమును పుట్టించావు. ఆ ఋషుల ప్రభావము అగ్నిజ్వాలల వలె ఆర్పుటకు శక్యము కానిది అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా ఒక టీవీ ఛానల్ పెట్టి చూస్తుంటే అందులో ఏదైనా ఒక మాట వస్తుంటే ప్రవచనం, అట్లీస్ట్ పూర్తి సెంటెన్స్ వినే వరకైనా ఉండి అక్కడితో దాన్ని మారుస్తాం వేరే అవసరం ఉంటే. అది పద్ధతి. ఆ చెప్పేవాళ్ళు ఎవరు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. అది భగవంతుడి లక్షణం, భగవంతుడి తత్వమే వస్తుంది అక్కడ. ఏ విధంగా చెప్తున్నారో ఈ విశ్లేషణలు నాకు అనవసరం. కానీ ఎందుకు తెలిసి కూడా అపచారం ఆచరించడం? వాట్ ప్రివెంట్స్ అస్ ఫ్రమ్ ఫాలోయింగ్ ది గుడ్ థింగ్స్? మీకు కుదరలేదు, ఇష్టం లేదు, పెట్టకండి. కానీ ఆహ్వానించి దాంట్లోకి వచ్చి దాన్ని అవహేళనగా చూడడం అన్నంత దుర్మార్గం ఇంకోటి లేదు. ఐఎమ్ బ్యాఫిల్డ్ అట్ దిస్ బిహేవియర్.
చాలామందిని చూస్తున్నాను నేను. సదాచారం లేకుండా నేను ఏవేవో చదువుకుంటున్నాను, ఎన్నో స్తోత్రాలు చేసుకుంటున్నాను అనుకోవడం, దాంట్లో అర్థం లేదండి. ఇట్ డజంట్ హెల్ప్ యూ. ధర్మం మీ పక్కన నిలబడాలి అంటే ఏం చేయాలి? చాలా చోట్ల చెప్పాను నేను. తపసా భావితాత్మానో ధర్మస్యానుగ్రహే రతాః ముఖ్యైర్యజ్ఞైర్యజం త్యేతే నిత్యం తైస్తైర్ద్విజాతయః. జుహ్వత్యగ్నిశ్చ విధివద్ వేదాంశ్చోచ్చైరధీయతే అవిభూయ చ రక్షాంసి బ్రహ్మఘోషాన్ ఉదైరయన్ దిశోపి విద్రుతాः సర్వాः స్తనయిత్నూరిష్వోష్ణగే ఋషీణాం అగ్నికల్పానాం అగ్నిహోత్ర సముత్థితః ఆదత్తే రక్షసాం తేజో ధూమో వ్యాప్య దిశో దశ తేషు తేషు చ దేశేషు పుణ్యేష్వేవ దృఢవ్రతైః చర్యమాణం తపస్తీవ్రం సంతాపయతి రాక్షసాన్. 12వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు మూటగట్టుకోవాలి. మాల్యవంతుడు అన్నయ్య అని చెప్పాడు రాక్షసుడైన రావణాసురుడికి. బ్రాహ్మణోత్తములైన ఈ ఋషీశ్వరులు అగ్నిష్టోమము మొదలగు ప్రముఖములైన ఆయా యజ్ఞములను నిత్యము ఆచరిస్తూ ఉంటారు. పవిత్రాత్ములైన ఆ తాపసులు సర్వదా ధర్మ నిరతులై ఉంటారు. వారు వేద మంత్రములను పఠిస్తూ యజ్ఞాగ్నియందు విద్యుక్తముగా హోమములను చేస్తూ ఉంటారు. అందువలన రాక్షసులందరూ గ్రీష్మ ఋతువునందు మేఘముల వలె నలుదెసలకును చెల్లాచెదరై పారిపోతూ ఉంటారు. అగ్నివలె తేజస్సంపన్నులైన ఋషీశ్వరులు వ్రేల్చిన హోమాగ్ని నుండి బయలుదేరిన ధూమములు నలుదెసలకును వ్యాపించుచు రాక్షసుల తేజస్సులను కప్పివేయుచుండును. ఆయా పవిత్ర ప్రదేశముల యందు దృఢవ్రతులైన మహాత్ములు ఆచరించుచుండెడి తీవ్రమైన తపస్సు రాక్షసులను పరితపింపజేయుచుండును. దేవదానవయక్షేభ్యో గృహీతశ్చ వరస్వయ మానుషా వానరా రుక్షా గోళాంగూలా మహాబలాః బలవంత ఇహాగమ్య గర్జంతి దృఢవిక్రమాః ఉత్పాతాన్ వివిధాన్ దృష్ట్వా ఘోరాన్ బహువిధాంస్తథా వినాశం అనుపశ్యామి సర్వేషాం రక్షసామహం. ఖరాభిస్తనిత ఘోరా మేఘా ప్రతిభయంకరాః శోణితేనాభివర్షంతి లంకాముష్ణేన సర్వతః రుదతాం వాహనానాం చ ప్రపతంత్యస్త్రబిందవః ధ్వజాధ్వస్తా వివర్ణాశ్చ న ప్రభాంతి యథా పురా. దేవదానవ యక్షుల వలన మరణం లేకుండా వరాలు పొందావు, కానీ మనుష్యులు మున్నగు వారి వలన నీవు వజ్రుడువే. ఇప్పుడు మహాబలశాలులు చెక్కు చెదరని పరాక్రమం గలవారు అయిన నరవానర వీరులు భల్లూక గోలాంగూల యోధులు సైన్య సమేతంగా లంకా సమీపమున చేరి గర్జనలు చేయుచున్నారు. భూమిపైనను ఆకాశమునందును భయంకరములైన పలు రీతుల ఉత్పాతములు నాకు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు లక్షణాలు సరిగ్గా లేవు అని. వీటి ప్రభావమున రాక్షసులందరికీ వినాశం తప్పదని నేను దృఢంగా నమ్ముతున్నాను. వికృతములైన రూపములు కలిగి భయంకరములైన మేఘములు చెవులు చిల్లులు పడునట్లు గర్జిస్తున్నాయి. అవి లంకానగర ప్రదేశముల యందు అంతటను వేడివేడి రక్తధారలను వర్షిస్తున్నాయి. గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు కన్నీరు గార్చుచు గగ్గోలు పెడుతున్నాయి. ధ్వజములన్నీయును దుమ్ముగొట్టుకొని వన్నె దరిగి ఎప్పటి వలె తేజరిల్లుచుండుట లేదు. వ్యాళా గోమాయవో గృధ్రా వాష్యంతి చ సుభైరవం ప్రవిశ్య లంకాం అనిశం సమవాయాంశ్చ కుర్వతే. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇక్కడ మాల్యవంతుడికి కనిపించిన ఈ ఉన్మాదాలన్నీ చెబుతున్నాడు ఆయన. మళ్ళీ విచిత్రంగా ఉంటాయి, వినండి. మాంసములను భక్షించు క్రూర మృగములు నక్కలు గ్రద్దలు భీకరంగా అరుస్తున్నాయి. అవి గుంపులు గుంపులుగా వెంట వెంట లంకలో ప్రవేశిస్తున్నాయి. కాళికా పాండురైర్దంతైః పరహసంత్యగ్రతస్థితాః స్త్రియ స్వప్నేషు ముష్ణంత్యో గృహాన్ని ప్రతిభాష్య చ. నల్లని స్త్రీలు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ గృహములలోని వస్తువులను దొంగిలిస్తున్నట్లును, నిర్భయంగా ఎదుట నిలబడి తమ తెల్లని కోరలు కనబడునట్లు వికృతంగా నవ్వుచున్నట్లును కలలో కనిపిస్తున్నారు. చూడండి. గృహాణాం బలికర్మాణి శ్వానస్పర్యుపభుంజతే ఖరాగోషు ప్రజాయంతే మూషికా నకులైః సహ.
మార్జారా ద్వివిభిः సార్ధం సూకరాశునకైः సహ కిన్నరా రాక్షసైశ్చాపి సమీయుర్మానుషైः సహ పాండురా రక్తపాదాశ్చ విహంగాः కాలచోదితాः రాక్షసానాం వినాశాయ కపోతా విచరంతి చ వీచీ కూచీతి వాష్యంత్యశారికావేష్మసు స్థితాః గృహములలో బలికర్మలకై సిద్ధపరచబడిన హవ్యద్రవ్యములను కుక్కలు ఎలుకలు ముంగీసలు తినేస్తున్నాయిట. గోవులకు గాడిదలు పుడుతున్నాయి. పిల్లలు పెద్ద పులులతోనూ పందులు కుక్కలతోడనూ కలిసి ఉన్నాయి. పిల్లులు పెద్ద పులులతోనూ పందులు కుక్కలతోడనూ కలిసి ఉన్నాయి. కిన్నర జాతి వారు రాక్షసులతోడనూ మనుషులతోడనూ కూడుచున్నారు. ఎర్రని పాదములు గల తెల్లని పావురములు దైవ ప్రేరణతో అన్ని వైపులను తిరుగుచున్నవి. ఇవి రాక్షసుల వినాశమును సూచించుచున్నవి. ఎర్రని పాదములు గల తెల్లని పావురములు. ఇళ్లలో పెంచబడిన గోరువంకలు మధుర స్వరములను మాని క్రూరంగా అరుస్తున్నాయి. ఇది విషయం. వీచీ కూచీతి వాశ్యంచక్షారికావేష్మసు స్థితాః పతంతి గ్రథితాశ్చాపి నిర్జితాః కలహైషిణః పక్షిణశ్చ మృగాः సర్వే ప్రత్యాదిత్యం రుదంతి చ కరాలో వికటో ముండ పరుష కృష్ణ పింగళః కాలో గృహాణి సర్వేషాం కాలే కాలేన్వవేక్షతే. కాకులు మొదలగు పక్షులు మృగములు ఇదివరలో ఓడిపోయినను కలహ స్వభావము గలవై మరల గుమిగూడుచూ పరుగులు తీస్తున్నాయి. భయంకరుడు, వికృతములైన అంగములు గలవాడు, కర్కశంగా ఉన్నవాడు, ఎరుపు గోరోచన వర్ణములను కలిగినవాడు అయిన యముడు సాయం ప్రాతకాలముల యందు మన అందరి గృహములను పరికించి చూస్తున్నట్లు అనిపిస్తోందిట. తొంగి చూస్తున్నట్ట అందిళ్లలోకి. ఎవరు? సాక్షాత్తు యమధర్మరాజు. ఇంకేం మాట్లాడతాం ఇక్కడ. లంక మీదికి దండెత్తి వచ్చిన ఈ వీరుడు నరుని రూపములో వచ్చిన నారాయణుడే. సముద్రముపై అద్భుతమైన సేతువును నిర్మించిన దృఢ పరాక్రమశాలియగు ఈ రాఘవుడు మానవ మాత్రుడు కానే కాడు. చూడండి ఎంత గొప్పగా చెప్పాడో. ఏతాన్యన్యాని దుష్టాని నిమిత్తాన్యుత్పతంతి చ జ్ఞాత్వా ప్రధార్య కార్యాణి క్రియతామాయతి క్షమం విష్ణుం మన్యామహే రామం మానుషం రూపమాస్థితం నహి మానుషమాత్రోసౌ రాఘవో దృఢవిక్రమః ఏన బద్ధ సముద్రస్య సేతుస్ పరమాద్భుతః కురుష్వ నరరాజేన సంధిం రామేణ రావణ. పిచ్చివాడా, నరేంద్రుడైన శ్రీరాముడితో సంధి చేసుకో. ఇంతవరకును ప్రస్తావింపబడిన అపశకునాదులను దృష్టిలో ఉంచుకొని కర్తవ్యములను నిర్ణయించుకొని భవిష్యత్తునకు తగినట్లుగా రఘువీరునకు సీతను అప్పగించుట మొదలగు సత్కర్మలను నెరపము. విష్ణుం మన్యామహే రామం మానుషం రూపమాస్థితం అన్నాడు. నేను నమ్ముతున్నాను ఈ శ్రీరాముడు సాక్షాత్ మహావిష్ణువే. మానవ మాత్రుడికి ఇది సాధ్యం కాదన్నాడు. ఏన బద్ధ సముద్రస్య ససేతు పరమాద్భుతః కురుష్వ నరరాజేన సంధిం రామేణ రావణ. నువ్వు కూడా ఒప్పుకున్నావు ఒకప్పుడు. చాలా ఆశ్చర్యంగా ఉందన్నావు నువ్వు. అఫ్కోర్స్ మాల్యవంతుడు అన్నమాట కాదు, బట్టి గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ఇదం వచస్తత్ర ఇషమ్య మాల్యవాన్ పరిశ్చ రక్షోది పతేర్ మనః పునః అనుతమేషూత్తమ పౌరుషో బలి బభూవ తూష్ణీం సమవేక్ష రావణం. మంత్రులలో శ్రేష్ఠుడు, మిక్కిలి పౌరుషము గలవాడు, అమిత బలశాలి అయిన మాల్యవంతుడు సభలోనున్న రావణునకు ఇట్లు తన అభిప్రాయములను తెలిపిన పిమ్మట లంకాధిపతి యొక్క ఆకారమును పదే పదే పరిశీలనగా చూశాడు. కానీ రావణుని మనస్సును గమనించి మౌనంగా ఉండిపోయాడు. ఇత్యార్ష శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే 35 సర్గః. తత్తుమాల్యవతో వాక్యం హితముక్తం దశాననః నా మర్షేతి దుష్టాత్మా కాలస్య వశమాగతః. సహించలేకపోయాడు రావణాసురుడు ఆ మాటలను విని. స బద్ధ్వా భృకుటిం వక్త్రే క్రోధస్య వశమాగతః అమర్షాత్ ప్రవృత్తాక్షో మాల్యవంతం మథాబ్రవీత్ హితబుద్ధ్యా యదహితం వచః పరుషముచ్యతే పరపక్షం ప్రవిశ్యేవ నైతత్ శ్రోత్రం గతం మమ మానుషం కృపణం రామం ఏకం శాఖామృగాశ్రయం సమర్థం మన్యసే కేన త్యక్తం పిత్రా వనాలయం రక్షసామీశ్వరం మాం చ దేవతానాం భయంకరం హీనం మాం మన్యసే కేన హ్యహీనం సర్వవిక్రమైః. ఓ మాల్యవంత, చూస్తుంటే ఎలా ఉందంటే నువ్వు కూడా శత్రుపక్షం వైపు వెళ్ళిపోయిన వాళ్ళ ఉన్నావు.
నాకేదో మేలు చేసేందుకు ఏదో చెప్తున్నావు అనిపించినా చాలా పరుషంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఇవి నేను వినను. రాముడు ఒక మానవ మాతృడే కదా, అతడు దుర్బలుడు, పైగా తండ్రిచే వనములకు పంపబడినవాడు. అంతేకాదు చెట్లపై తిరుగుచూ కాయకసురులను తినుచూ బ్రతుకుచుండేటి వానరులను ఆశ్రయించాడు. అలాంటి వాడిని నువ్వు సమర్థుడిగా ఎలా భావిస్తున్నావు? నేనేమో రాక్షసులకు రాజును, అన్ని విధాలుగా మిక్కిలి పరాక్రమశాలిని, దేవతలే నన్ను చూచి గడగడలాడతారు. అలాంటిది నన్ను రాముడి కంటే దుర్బలునిగా ఎలా అనుకుంటున్నావు నువ్వు? వీరద్వేషేణ వాశంకే పక్షపాతేన వారిపోహ త్వయాహం పరుషాన్యుక్త పరప్రోత్సాహనేన వా ప్రభవంతం పదస్థం హి పరుషం కోభిధాస్యతి పండిత శాస్త్రతత్వజ్ఞో వినా ప్రోత్సాహనాద్రిపోహో ఆనీయ చ వనాత్ సీతాం పద్మహీనామివ శ్రియం కిమర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాదహం. ఇట్లు నీవు నాతో పరుషంగా మాట్లాడడానికి, వీరుణ్ణైన నాపై గల ద్వేషము గాని, లేదా నువ్వు శత్రుపక్షమును వహించుట గాని, లేక శత్రువుల ప్రోత్సాహము గాని కారణమై ఉండవచ్చునని నాకు సంశయం కలుగుచున్నది అన్నాడు. ఎవరితో అంటున్నాడు? పాపం తాతగారైన వాటితో, ముసలాయనతో అంటున్నాడు. అంటే ఏంటంటే, ఎవరికి ఏది ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని బట్టి ఒక పాలసీని నడుపుకోవడం వేరు. అసలు అన్ని కన్వీనియన్సెస్ని, అన్ని కంఫర్ట్ జోన్స్ని, అన్ని సమస్యల్ని, సమాధానాల్ని అన్నింటినీ తనలో నింపుకునే ఒక ఎంపీరికల్ కాంప్రిహెన్సివ్ పాలసీ ఏదైతే ఉంటుందో, కాన్సెప్ట్, దాన్ని ఆశ్రయించడం వేరు. నాకు ఈ రోజుకి ఇది కన్వీనియంట్, ఇంత ఇచ్చేస్తాను అనుకోవడం వేరు. ఇది తప్ప రైటా అన్న ఆలోచన రావాలి అంటే అసలు అక్కడ ధర్మం ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాల్యవంతుడు చెప్పిన వాటిల్లో ఏది ఏది తప్పు లేదు పాపం. ఆయన చెప్పడంలో కూడా అంత పరుషంగా ఏమీ చెప్పలేదు, కానీ వీడికి అది కన్వీనియంట్గా అనిపించలేదు. వీడు చేసింది తప్పు అని బయటికి రాకూడదు, అది ఒప్పుకోడు. వాడు ఒప్పుకోలేడు కాబట్టి ఆ హైపోక్రసీలో వాడు చెప్పే మాట ఇది. ఏమిట్రా అంటే, నువ్వు శత్రుపక్షంలోకి వెళ్ళిపోయావు కాబట్టి ఇలాంటి మాట మాట్లాడేవన్నాడు. లేదా నా అమితమైన బల పరాక్రమములను చూసి నీకు ఈర్ష్యగా ఉందంటున్నాడు. తాతకి మనవడి మీద ఈర్ష్య ఏంటండి? లేదు, నా మీద ద్వేషం ఉంది నీకు అంటున్నాడు. ఎందుకు ద్వేషం ఉండాలి? అది ఆలోచించాడు. శత్రువుల ప్రోత్సాహమే లేనిచో పండితుడు శాస్త్రసారములను ఎరిగినవాడు ఎవడైనను మిక్కిలి శక్తి సామర్థ్యములు గల ప్రభువుతో ఇట్లు పరుషంగా మాట్లాడతాడా? ఎంత మూర్ఖత్వం ఉండి ఇక్కడ. ఎవరో నీ సైనికుడో అక్కడ నిలబడి నువ్వు లాభం లేదయ్యా అంటే ఆ మాట వేరు, కానీ నీ తాత కదా, ఆయన నీ సభలో ఇలా మాట్లాడుతుంటే ఆయన ఎలా తులనాడుతున్నాడు అంటే, అదే నిజం కాకపోతే, అంటే నువ్వే గనక శ్రీరాముడి పక్షానికి వెళ్ళకపోతే ఇలా మాట్లాడతావా నువ్వు? అన్న ధైర్యమా నీకు? ఇదేమిటిది? పద్మశోభలకు దూరమైన లక్ష్మీదేవి వలె ఒప్పుచున్న సీతను దండకవనము నుండి తీసుకొని వచ్చి కేవలము రామునకు భయపడి ఆమెను ఎలా అప్పగిస్తాను? ఇక్కడ చూడండి, మూర్ఖత్వంతో, కోపంతో, అనవసరమైన ఒక కాంప్లెక్సిటీలోకి వెళ్ళిపోయిన వాడు మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా అనలైజ్ చేసి చూస్తే స్వభావం గురించి అర్థమవుతుంది. చివరికి ఏ మాట అన్నాడో చూడండి. దండకారణ్యం నుంచి ఎత్తుకొచ్చాడు ఆవిడ్ని. ఇప్పుడు వదిలిపెట్టేస్తే రాముడికి భయపడి వదిలిపెట్టేసినట్టు ఉంటుంది కదా. ఎంత అపకీర్తి! తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు, నా ఇష్టం నేను చేశాను అంతే. నేను ఐ విల్ డిఫెండ్. మీ అందరూ కూడా దాన్ని డిఫెండ్ చేయవలసిన అవసరం ఉంది అంతే. దట్స్ ఆల్. లంకని కాపాడుకోవాల్సిన అవసరం నాకేమిటన్నట్టు మాట్లాడాడు చూడండి. వృతం వానరకోటిభిః స సుగ్రీవం సలక్ష్మణం పశ్య.
కైశ్చిదహో విశ్వం రాఘవం నిహతం మయా. మాల్యవంత, శ్రీరామునకు లక్ష్మణుడు సుగ్రీవుడు కోట్ల కొలది వానరులు తోడుగా ఉండవచ్చునైనా అట్టి రాఘవుని సపరివారంగా కొద్ది దినములలోనే నేను నిహతునిగా విస్తాను, నువ్వు చూస్తావు దాన్ని అన్నాడు పౌరుషంతో. ద్వంద్వే యశ్చన తిష్టంతి దైవతాన్యపి సంయుగే స కస్మాత్ రావణో యుద్ధే భయం ఆహారయిష్యతి. ఈ రావణుని ముందు ద్వంద్వ యుద్ధమున దేవతలు సైతం నిలువజాలరు. ఇక్కడ ఇదొక ప్రధానమైన అంశం ఏమిటంటే, శ్రీరాముని బలపరాక్రమముల గురించి విన్నాడు, చూస్తున్నాడు, ఒక అసెస్మెంట్కి వస్తున్నాడు, తెలుస్తోంది, అందరూ చెప్తున్నారు. కానీ వీడు గతంలో దేవతలను ఓడించడం, రకరకాల విన్యాసాలు చేయడం, ఇవన్నీ రికార్డెడ్గా ఉండిపోయాయి. మనం ఈ సెషన్ స్టార్టింగ్లో అనుకున్నప్పుడు నేను ఫలానా అన్నది పోవట్లా వాడికి మైండ్లోంచి. నేను ఫలానా అని పోనంత వరకు నీకు రాముడి గురించి ఏమర్థమవుతుంది? అంటే నేను గొప్పవాడినే, నువ్వేదో అనుకున్నావు అలా అనేసి నన్ను తీయం, అది కాదు. కానీ వేరే వాళ్ళు ఏ రూట్లో చెబుతున్నారో ఆ రూట్లోకి వెళ్ళే ఒక మార్గం వీడికి దొరకట్లా. వీడి మెంటల్ బ్లాక్ కల్లా ఎంతసేపు నేను దేవతల్ని జయించిన వాడిని, అట్టి రావణుడు సమరమున ఎవరికి భయపడును, అది చెప్తున్నాడు. ద్విధా భజ్యేయమప్యేవం నమేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. గొప్ప గొప్ప వాళ్ళు, మహాపండితులు, కవివరేణ్యులు రావణాసురుడి పాత్రని ఎంతగానో ఎక్కడికో ఎలివేట్ చేసేసి చాలాసార్లు బుద్ధి జ్ఞానం కూడా లేకుండా శ్రీరాముణ్ణి కించపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను నిర్ద్వంద్వంగా, నిర్దాక్షిణ్యంగా ఈ మహానుభావులకి ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోమని చెప్తున్నాను. మూట కాదు, 10 సార్లు మూట కట్టుకోవలసిన శ్లోకం రామాయణంలోని యుద్ధకాండలోని 36వ సర్గలోని 11వ శ్లోకం. మళ్ళీ చదువుతాను. ద్విధా భజ్యేయమప్యేవం నమేయం తు కస్యచిత్ ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. అర్థం ఏమిటంటే, నా శరీరము 2 ముక్కలైనను నేను ఎవరికీ లొంగను, ఇది నాకు సహజమైన దోషము అని డిక్లేర్ చేశాడు రావణాసురుడు. అక్కడ వాడిన పదం చూడండి, ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. నాకు సహజమైన దోషము, ఈ స్వభావమును ఎవ్వరునూ అతిక్రమింపజాలరు గదా. నేనెలా ఓవర్కమ్ అవుతాను ఈ దోషాన్ని? అంటే దీంట్లో ఒక వైపరీత్యం ఉన్నది. అంటే ద వే ఇట్ ఈస్ క్రిస్టైన్డ్. నేను ఎవరికి తల వంచను, తల తెగిపోవాల్సిందే కానీ వంచను అన్నాడు. ఇది సహజమైన దోషం నాది. అలాంటప్పుడు నేనెందుకు, ఆయన ఎంత గొప్పవాడైనా నేను తల ఎందుకు ఉంచుతాను? ఇదన్నమాట చెప్తున్నది. యది తావత్ సముద్రేతు సేతుర్బద్ధో యదృక్షయా రామేణ విస్మయకోత్రయేన తే భయామాగతం. నా దృష్టిలో ఈ సముద్రం ఒక పిల్లకాలు వంటిది. రాముడు కాకతాళీయముగా దీనిపై సేతువును నిర్మించి ఉన్నప్పటికీ ఇందులో ఆశ్చర్యపడవలసినదేముంది? కనుక నీవు ఆ రామునకు భయపడవలసిన పనే లేదు. ఈ సర్గ కంటే ముందర కొన్ని సర్గల్లో మీరు వినుంటారు, దోస్ హు హావ్ హర్డ్ ఇట్ స్టూడియస్లీ. 2-3 సార్లు రావణాసురుడు కొద్దిగా భయపడ్డాడు అన్నది మహర్షి చెప్పాడు. కానీ ప్రతిసారి దాన్ని అధిగమించి నేను రైటో తప్పు అన్నమాట చెప్పడు, కానీ నేను తక్కువాడిని కానన్నమాట మటుకు చెప్పుకుంటూ వస్తాడు. ఇది వాడిలో ఉన్న దోషం. మాల్యవంతుడు స్టార్టింగ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమిటి?
ధర్మము వాళ్ళ వైపు నిలబడి ఉంటుంది, అధర్మము నీ వైపు నిలబడి ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరగబోతోందన్న సంగతి చెప్పాడు. కాబట్టి ధర్మం నీ మీద గెలవడం అవన్నీ పక్కన పెట్టి అధర్మం నిన్ను చంపేస్తోంది అన్న మాట కూడా చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, ఎందుకు చంపేస్తుంది అధర్మం నిన్ను? అధర్మం వచ్చి రాక్షసుల పట్ల ఎందుకు నిలబడుతుంది, వాళ్ళ పక్కన ఎందుకు నిలబడుతుంది అంటే, దుష్ట స్వభావం ఉన్న వాళ్ళ పక్కన అధర్మం నిలబడుతుందని చెప్తున్నాడు. నీ స్వభావం దుష్టమైనది కాబట్టి అధర్మం వచ్చి నిలబడింది. ఇట్ ఈస్ ప్రీ డిస్టైన్డ్, నీ కర్మ అది అన్నాడు ఆయన. చాలా గొప్ప మాట చెప్పాడు ఆయన. నీ స్వభావం సరైంది కాదు అంటే నీ పక్కన నువ్వేదో నిన్నెవరో నీ నేనెవరిని ఏం చేశాను నువ్వు అనక్కర్లా. నీ స్వభావం దుష్టమైనది అన్నప్పుడు నీ పక్కన అధర్మం వచ్చి నిలబడుతుంది, అది చాలు నీకు. ఆ స్వభావంలోంచి చెప్పిన మాట ఏమిట్రా అంటే, ద్విధా భజ్యేయమప్యేవం నమేయం తు కస్యచిత్, స్వయంగా డిక్లేర్ చేశాడు. సర్గని చాలా చాలా గొప్ప సర్గ ఇది, చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ. లెట్ మీ టేక్ యూ టు ది ప్రీవియస్ సర్గ. అందులో ఏం చెప్పాడు? సమస్త లోకములను జయింపవలెనను కోరికతో నీవు శుభములకు మూలమైన ధర్మమును పూర్తిగా అణిచిపెట్టితివి. పైగా అశుభహేతువైన అధర్మమును తలకెత్తుకున్నావు నువ్వు. అంటే ఏంటంటే, దుష్ట స్వభావం ఉన్న వాళ్ళ పక్కన అధర్మం నిలబడుతుంది అని కూడా చెప్పాడు ఆయన. చేత చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. నీ వైపు అధర్మం వచ్చి నిలబడింది అని తేల్చేశాడు. అంచేత ఆ విషయమే ఇక్కడ రావణాసురుడు బదులుగా చెబుతున్నా హీ హ్యాస్ యాక్చువల్లీ సపోర్టెడ్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ మాల్యవాన్. ఇది ఆశ్చర్యం. అంటే ఏంటంటే, స్వభావం ఎవరిదైతే అలా ఉంటుందో, దుష్ట స్వభావం అన్నది నిన్ను అడుగడుగున నేను నీతో ఉన్నాను అని పైకి ఎగసి ఎగసి తంతూ ఉంటుందో చూపిస్తూనే ఉంటుంది. ఆ దుష్ట స్వభావం ఎక్కడికి పోతుంది. అదే మాట ఇక్కడ చెప్పాడు. ఏషమే సహజో దోష స్వభావో దురతిక్రమ అని తేల్చేశాడు. సతు తీర్వార్ణవం రామస్సహ వానరసేనయా ప్రతిజానామితే సత్యం న జీవన్ ప్రతియాస్యతి. శ్రీరాముడు వానరసేనలతో సహా సముద్రాన్ని దాటి వచ్చింది నిజమే అయితే అతను వెనక్కి వెళ్ళడు ప్రాణాలతో. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. ఏవం బ్రువాణం సంరబ్ధం రుష్టం విజ్ఞాయ రావణం వ్రీళితో మాల్యవాన్ వాక్యం నోత్తరం ప్రత్యపద్యత. మాల్యవంతుడు ఆలోచించాడు. వీడు అహంకారంతో కోపంతో పలుకుతున్నాడు అని గ్రహించి, పాపం ఆయన చెప్పిన హితవచనములు పనిచేయనందులకు చిన్నబుచ్చుకొని సమాధానం ఏం చెప్పకుండా మౌనం వహించాడు. జయాశిష చ రాజానం వర్ధయిత్వా యథోచితం మాల్యవాన్ అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం. రావణస్తు సహామాత్యో మంత్రయిత్వా విమృశ్య చ లంకాయాం అతులాం గుప్తిం కారయామాస రాక్షస. ఇహ ఏమీ చేయలేక మాల్యవంతుడు రావణాసురుడికి జయం కలుగునట్లు యథోచితంగా ఆశీర్వదించి అతని అనుమతితో తన ఇంటికి వెళ్ళిపోయాడు. రావణాసురుడు మంత్రులతో సవిమర్శకముగా ఆలోచించి లంకకు చక్కని రక్షణ వ్యవస్థను ఏర్పరిచాడు. స వ్యాధిదేశ పూర్వస్యాం ప్రహస్తం ద్వారిరాక్షసం దక్షిణస్యాం మహావీర్యౌ మహాపార్శ్వ మహోదరౌ పశ్చిమాయాం అథో ద్వారిపుత్రం ఇంద్రజితం తథా వ్యాధిదేశ మహామాయం బహుభీ రాక్షసైర్వృతం ఉత్తరస్యాం పురద్వారి వ్యాధిశ్య సుఖసారణౌ స్వయం చాత్ర భవిష్యామి మంత్రిణస్తానువాచ. రాక్షసం తు విరూపాక్షం మహావీర్య పరాక్రమం మధ్యమే స్థాపయద్గుల్మే బహుభిః సహ రాక్షసైః. ఏవం విధానం లంకాయా కృత్వా రాక్షసపుంగవః కృతకృత్యమివాత్మానం మన్యతే కాలచోదితః. విసర్జయామాస తతః సమంత్రిణో విధానమాజ్ఞాప్య పురస్య పుష్కలం. జయాశిషా మంత్రిగణేన పూజితో వివేశ చాంతఃపురం వృద్ధిమన్మహత్. తూర్పు వైపు
ప్రహస్తుని నియమించాడు. మహావీరుడైన మహాపార్శ్వుని మహోదరుని దక్షిణ దిశయందు నిలిపాడు. మహామాయావి పెక్కుమంది రాక్షస యోధులతో పరివృతుడు అయిన తన కుమారుడు ఇంద్రజిత్తును పశ్చిమ ద్వార రక్షణకై ఆదేశించాడు. ఉత్తర ద్వార రక్షణకు శుకసారణులను నిలిపాడు. నేను ఆ ఉత్తర ద్వారమును రక్షిస్తూ ఉంటానన్నాడు. మహావీరుడు పరాక్రమశాలి అయిన విరూపాక్షుడు అను రాక్షసునకు పెక్కుమంది యోధులను సహాయకులుగా ఇచ్చి అతనిని లంకానగరమునకు నడిబొడ్డున గల గుల్మమునందు రక్షణకై నిలిపాడు. ఇలాగా మృత్యు ప్రేరితుడైన రావణుడు ఈ విధంగా లంకా రక్షణకై తగిన ఏర్పాట్లను చేసి తాను కృతార్థుడైనట్లు తలంచెను. ఈ విధంగా నగర రక్షణకై తగిన వ్యవస్థను ఏర్పరిచిన పిమ్మట రావణుడు స్వగృహములకు వెళ్ళుటకై మంత్రులకు అనుమతినిచ్చాడు. వాళ్ళందరూ గౌరవంగా జయ జయం అన్నారు. జయం జయం రావణాసురుడికి జయం అన్నారు. వెంటనే మెల్లగా తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే శత్రింశ సర్గ. చాలా ముఖ్యమైన ఘట్టం ఇది. స్వభావాన్ని ప్రస్ఫుటంగా మన ముందర పెడుతుంది. ఇటువంటి సందర్భం మహాభారతంలో దుర్యోధనుడి దగ్గర కూడా వస్తుంది. చాలా క్లియర్గా చెప్తాడు దుర్యోధనుడు, నాది మంకుపట్టు, నా స్వభావం అంతే, జరగబోయేది ఏమిటి, ఎలా ఉన్నది, వినాశమే అవ్వచ్చు, కానీ నేను వెనక్కి వెళ్ళనంటాడు. ఇక్కడ అదే కనిపిస్తుంది. ఇక్కడ ఏమిటంటే దుష్ట స్వభావం అంటే ఏమిటి? సింపుల్ క్వశ్చన్. దుష్ట స్వభావం అంటే ఏంటి అంటే ఒక్కోసారి తప్పులు చేసినా చాలామంది ఆ తప్పుకి వాళ్ళని వాళ్ళే శిక్షించుకుని, లేదంటే మరల చేసుకోకూడదని, ఆ తప్పు నాకు తెలుసు కాబట్టి ఇంకోళ్ళకి చెప్పేస్తారేమయ్యా ఈ సమస్య ఉంది నాకు, ఇది జన్మతహా వచ్చినది, నేనేం చేయలేను, ఎంతో ట్రై చేస్తున్నా, ఇది నేను ఓవర్కమ్ కాలేనని చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. పాపం మంచివాళ్ళు చాలా. వాళ్ళు దే హ్యావ్ రియలైజ్ దేర్ ఫాలీ. చాలు, వాళ్ళు చెప్తారేమయ్యా ఈ విషయంలో నేను బలహీనుణ్ణి కాబట్టి ఈ పనికి మరొకరిని వాడుకోండి అని కూడా చెప్పేస్తారు మీకు. పోనీ అలా చేద్దామండి అంటాడు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఇది నా దుష్ట స్వభావం, ఇది మారదు, కానీ దీని వలన నేను ఒక్కడినే ఇబ్బంది పడను, నాతో మీకు పని ఉంది కాబట్టి మీరందరూ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది అని చెప్తారు. ఇది చాలా గొప్ప దుష్ట స్వభావం. ఇది లేదు నా దేవుడికి రాకండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కొంత దాంట్లో రిఫైన్మెంట్ ఉంది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందండి, మరి నేనేం చేయలేను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎంత మంకు పట్టు అంటే ఈ దుష్ట స్వభావం ఏమిట్రా అంటే ఇక్కడ వీడు రాజు, వీడు దారిపోయే వాడు కాదు, వీడు దారిపోయే దానవుడు కాడు. రాక్షసులందరినీ హింస పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక్కడ లంకా సామ్రాజ్యమే నాశనం అయ్యే పరిస్థితి వచ్చినా కూడా ఆ స్వభావం నుంచి వాడు వెనక్కి వెళ్ళాడు. అంచేత దుష్ట స్వభావం అన్నది ఎంత దారుణమైంది అంటే దాంతో అధర్మం కూడి నీ చుట్టూతో ఉన్న వాళ్ళు మంచి చెడు వదిలేసాయి, వాళ్ళందరినీ కూడా నాశనం చేసే పరిస్థితి వస్తుంది. అంచేత దుష్టులకు దూరంగా ఉండమన్నారు. దుష్టుడు ఎవరయ్యా అంటే ఎవడు ఏమైపోయినా నా స్వభావం మటుకు నేను మార్చుకోనండి, వీడు దుష్టుడు, నేను ఇలాగే ఉంటాను, నేను చేసింది కరెక్టే, నేను దాని మీద నిలబడి ఉంటాను, నాకు అలా పేరు రావాల్సిందే, కానీ నేను రిఫార్మ్ అయిపోయి ఎవరో చెప్పినందుకు నేను వాళ్ళ మాట విని నేను మంచి స్వభావంలోకి రావడం అన్నది అది జరగదు అని చెప్పేవాడు దుష్టుడు.
వాడిని బాగు చేయాలని అనుకోవడం కూడా పొరపాటే. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఏమిట్రా అంటే వాడిని నరికేయడం తప్ప వేరే ట్రీట్మెంట్ లేదు వాళ్ళకి. ఏం చేయాలంటే వాళ్ళ వల్ల ఎంతోమందికి నాశనం ఉంది, ఎంతోమందికి ఇబ్బంది ఉంది వాళ్ళ వల్ల. అటువంటి దుష్ట స్వభావాలను స్టార్టింగ్ పాయింట్ దగ్గరే అరికట్టవలసిన ధర్మం ఉంటుంది ప్రశాసనంలో ఉన్న వాళ్ళకి. కానీ వాళ్ళ వల్ల కూడా లబ్ధి పొందుతాము అనే మరో దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ జరగనీరు. కానీ అలాంటి వాళ్ళ వల్ల ఇంతాక మాల్యవంతుడు చెప్పాడు, చాలా గొప్పగా చెప్పాడండి. విభీషణుడు చాలా సూక్ష్మంగా క్లుప్తంగా చెప్పాడు హితబోధలు. మాల్యవంతుడు అలా కాదు, చాలా చక్కగా ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకువెళ్ళి దానివల్ల ఇప్పుడు నీకు ఇక్కడ ఇబ్బంది వస్తుందని తేల్చేసి క్లియర్గా చెప్పాడు. ఐ రేట్ ది కాన్సెప్చువల్ డెలినియేషన్ ఆఫ్ మాల్యవాన్ as something which was better than what Vibhishana did. ఎంచేత అంటే నువ్వు అగ్నిస్వరూపులైన మహర్షుల జోలికి వెళ్ళావు, వాళ్ళకి భయం సృష్టించావు. నువ్వు ఎందుకు భయం సృష్టించాలి వాళ్ళకి? నువ్వు నీకు అవసరం ఏంటి? అది కేవలం నీ దుష్ట స్వభావం వల్ల సృష్టించావు వాళ్ళకి. మరి అది ఊరికే పోతుందా? అది మంచి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని భయపెట్టి వాళ్ళని హింస పెట్టడం అన్నది చాలా తేలిక. కానీ దాని పర్యవసానం అంత సామాన్యంగా ఉండదు. ఎంచేత అంటే వాళ్ళు అగ్నిస్వరూపులు కాబట్టి నువ్వు ఆ పని చేయగానే నీ పక్కన అధర్మం వచ్చి నిలబడింది. ఏం పీకగలిగావు ఇప్పుడు? అంచేత నువ్వు దేనివల్ల నాశనం పొందుతున్నావు అన్నది, వినాశం పొందుతున్నావు అన్నది దాన్ని అండర్లైన్ చేసి చూపించాడు పాపం మాల్యవంతుడు. చాలా గొప్ప మాట చెప్పాడు. అది దానికి సమాధానంగా, అది నా సహజమైన స్వభావం, దోషం, అది నా తలకై, నేను వంచను, అది నరికేసేయాల్సిందే కానీ అది నేను వంచను నా తలకాయ అని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఇక మీద ఈ మాటలు ఎందుకు పనికి వస్తాయి అన్నమాట కూడా తేల్చేశాడు. నేను ఇంతే, ఇలాగే ఉంటాను నేను. అది రావణాసురుడు. ఆ విషయాన్ని హైలైట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఓ మహానుభావుడు అండి, ఎంత గొప్ప వీరుడండి, వీరుడే. యుద్ధంలో రామరావణ యుద్ధం అన్నది రావణాసురుడి పెంకితనం వలన జరిగిన అంత పెద్ద యుద్ధం అది. ఇంకా ఆఖరికి వాడు ఏమీ లేక కొడుకుల్ని అందరినీ పోగొట్టుకున్నాక చివరికి ఇంక చేసేది ఏముంది? రావణాసురుడు అయితే ఇంకోటి ఎవరితే అంతవరకు యుద్ధం చేయాల్సిందే. అది పెద్ద గొప్ప విషయం కాదు అది. నువ్వే వీరుడు అయితే నీ మనుషులు నువ్వు కాపాడుకుంటావయ్యా. ఎక్కడ కాపాడుకోగలిగావు నువ్వు? దట్ ఈస్ ఎ పాయింట్ టు అండర్లైన్. అందరినీ చంపుకున్నావు, నువ్వు చచ్చావు. ఇది ఎక్కడ పద్ధతి? కేవలం నీ మంకు పట్టు వల్ల చేసిన పని అది. నీకు సామ్రాజ్యం ఉంది కదా, అది కూడా నాశనం అయిపోయింది కదా. అంటే ఏంటి? నీ తర్వాత ఇంకెవడు దాన్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితి కూడా చేసుకుపోయావు నువ్వు అవతలకి. దానిని హైలైట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ దుష్ట స్వభావం అనేది ఎంత దూరానికి తీసుకెళ్ళింది అన్నది చెప్పాలి. కానీ యుద్ధకాండలో చాలామంది ఒక విషయం మర్చిపోతారు. రావణాసురుడు చివరికి శ్రీరాముడి చేతిలో చనిపోయే ముందర 2 సార్లు పరాభవం పొందాడు, ఒకసారి కాదు. చాలా మాయ చేష్టలు చేసి, అది చేసి, ఇది చేసి, ఆఖరికి మభ్యపెట్టి అవతలికి ఎలాగోలా తప్పించుకుని తన మాట నిలబెట్టుకుందాం అనుకున్నాడే కానీ విశ్వ ప్రయత్నాలు చేశాడు. చేసుకోరా అన్నాడు శ్రీరాముడు.
కుదరలేదు కదా. పోనీ ఇంత మంకుపట్టు ఉన్న మహావీరుడైతే వాడు అమ్మవారికి శ్రీరాముడి ధనుసు చూపించి ఇదిగో ఈ తలకాయ ఇదిగో అని చూపించి ఈ మాయ చేయవలసిన అవసరం ఏముందండి? అంత గొప్పవాడివైతే నువ్వు. అంటే మహావీరుడు అని చెప్పుకోవడం వేరు, మంకుపట్టును నిలబెట్టుకునే ఒక మొండివాడు అని చెప్పుకోవడం వేరు. రెండున్నాయి ఇక్కడ. దేనికి ఓటేస్తారు మీరు? కోర్స్ ఈ కలికాలంలో ఓటు ఎవరికి వేస్తారో పెద్దగా దీని మీద చర్చించవలసిన విషయం ఏం కాదు. నర వానరరాజౌ తౌ సచ వాయుసుత కపి జాంబవాన్ వృక్షరాజశ్చ రాక్షసశ్చ విభీషణ అంగదో వాలిపుత్రశ్చ సౌమిత్రిశ్చరభః కపిః సుషేణः సహ దాయాదో మైందో ద్వివిధ ఏవ చ గజో గవాక్షः కుముదో నలోథ పనసస్తథా అమిత్ర విషయం ప్రాప్తాః సమవేతాः సమర్థయన్ ఇయం సా లక్ష్యతే లంకాపురీ రావణపాలితా సాసురోసర గంధర్వైః అమరైరపి దుర్జయా కార్యసిద్ధిం పురస్కృత్య మంత్రయధ్వం వినిర్ణయే నిత్యం సన్నిహితో హ్యత్ర రావణో రాక్షసాధిపః. శ్రీరాముడు, సుగ్రీవుడు, వాయుసుతుడైన హనుమంతుడు, భల్లూకరాజైన జామవంతుడు, రాక్షస ప్రభువైన విభీషణుడు, వాలి కుమారుడైన అంగదుడు, సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు, శరభుడు, బంధువులతో కూడిన సుశేషుడు, మైందుడు, ద్వివిధుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు, పనసుడు లంకా సమీప ప్రదేశమున సమావేశమై ఆలోచించడం మొదలుపెట్టారు. రావణాసురుడి పాలనలో ఉన్న లంకా నగరం ఇదిగో ఇలా కనిపిస్తోంది. అసురులకును, నాగులకును, గంధర్వులకును, కడకు దేవతలకును దీనిని జయించుట అసాధ్యం. ఈ రావణాసురుడు ఇక్కడే ఉంటాడు. సో నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలనుకున్నారు. తథాతేషు బ్రువాణేషు రావణావరజో బ్రవీత్ వాక్యం అగ్రామ్య పదవత్ పుష్కలార్థం విభీషణ. అప్పుడు అందరూ మాట్లాడుకుంటుంటే విభీషణుడు సంస్కారవంతమైన భాషలో విపులంగా ఇలా చెప్పాట. ఏం చెప్పాడయ్యా అంటే, అనల శరభశ్చైవ సంపాతి ప్రకసస్తథా గత్వా లంకాం మమామాత్యాహ పురీం పునరిహాగతాః భూత్వా శకునయః సర్వే ప్రవిష్టాశ్చ రిపోర్బలం విధానం విహితం యచ్చ తద్దృష్ట్వా సముపస్థితాః సంవిధానం యదాహుస్తే రావణస్య దురాత్మనః రామ తద్బ్రువతః సర్వం యథా తత్వేన మే శృణు. మంత్రులైన అనలుడు, శరభుడు, సంపాతి, ప్రహసుడు లంకకి వెళ్ళొచ్చారండి. వీళ్ళు పక్షుల రూపాల్లో శత్రు శిబిరములలో ప్రవేశించారు. అక్కడ నగర రక్షణకై చేయబడిన ఏర్పాట్లను పూర్తిగా తెలుసుకుని వచ్చారు. ఓ రామ, దుర్మార్గుడైన రావణుని ఏర్పాట్లను గూర్చి వారు తెలిపిన విషయములను మీకు వివరిస్తాను విను అన్నాడు. పూర్వం ప్రహస్త సభలో ద్వారమాసాద్య తిష్టతి దక్షిణం చ మహావీర్యో మహాపార్శ్వ మహోదరో ఇంద్రజిత్ పశ్చిమద్వారం రాక్షసైర్బహుభిర్వృతః పట్టిసాసి ధనుర్ష్మద్భిః శూలముద్గరపాణిభిః నానాప్రహరణైః శూరైః ఆవృతో రావణాత్మజः రాక్షసానాం సహస్రైస్తు బహుభిः శస్త్రపాణిభిः యుక్తః పరమ సంవిఘ్నో రాక్షసైర్బహుభిర్వృతః. ఉత్తరం నగరద్వారం రావణ స్వయమాస్థితః విరూపాక్షస్తు మహతా శూలఖడ్గధనుష్మతా బలేన రాక్షసైః సార్ధం మధ్యమం గుల్మమాస్థితః. ఏతానేవం ద్విధాన్ గుల్మాన్ లంకాయాం సముదీక్ష్యతే మామకా సచివా సర్వే పునఃశీఘ్రమిహాగతాః. లంక యొక్క తూర్పు ద్వారమున ప్రహస్తుడు నిలబడ్డాడు. దక్షిణమందు మహాపార్శ్వుడు మహోదరుడు ఉన్నారు. ఇంద్రజిత్తు పశ్చిమద్వారమును రక్షిస్తున్నాడు. అడ్డకత్తులు, ఖడ్గములు, ధనుస్సులు, శూలములు, ఇనుప గుదియలు మొదలగు వివిధములకు ఆయుధములను చేతబట్టి ఉన్నారు. ఉత్తరద్వారమున రావణుడు స్థిరచిత్తుడై ఉన్నాడు, స్వయంగా రక్షిస్తున్నాడు. ఆయనకు తోడుగా శుకసారణులు మున్నగు వేల కొలది రాక్షస ప్రముఖులు శస్త్రప్రాణులై అచ్చట నిలిచి ఉన్నారు. శూలములను, ఖడ్గములను, ధనుస్సులను చేబూనిన రాక్షస సైనికులతో కూడి విరూపాక్షుడు అని యోధుడు నగర మధ్య భాగమును గల గుల్మమున నిలిచియున్నాడు. ఈ రీతిగా ఏర్పరచబడిన లంకా నగర రక్షణ సేనా శిబిరములను బాగా పరిశీలించి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. గజానాం చ సహస్రం చ రథానాం
అయుతం పురే హయానాం అయుతే ద్వే చ సాగ్రకోటిశ్చ రక్షసాం విక్రాంత బలవంతశ్చ సంయుగేష్వాతతాయినః ఇష్ట రాక్షసరాజశ్చ నిత్యం ఏతే నిశాచరాः ఏకైకస్యాత్ర యుద్ధార్థే రాక్షసశ్చ విషాం పతే పరివార సహస్రాణాం సహస్రం ఉపతిష్ఠతే. సంఖ్య గురించి చెప్పాడు అసెస్మెంట్లో. 1000 మంది గజయోధులు, 10,000 మంది రథికులు, 20,000 మంది అశ్వికులు, కోటి సంఖ్యలో కాల్బలముల వారు ఆ పురమును రక్షించుటలో సన్నద్ధులై ఉన్నారు. ఈ రాక్షస యోధులందరూ మిక్కిలి బల పరాక్రమములు గలవారు. చాలా ఘోరంగా యుద్ధం చేస్తారు వీళ్ళు. ఆంతరంగికులు రావణాసురుడికి వీరు. ఈ రాక్షస యోధులలో ఒక్కొక్కరి వెంట తోడుగా నుండి యుద్ధము చేయుటకు 10 లక్షల మంది అనుయాయులు ఉన్నారు. ఏతాం ప్రవృత్తిం లంకాయాం మంత్రి ప్రోక్తాం విభీషణః ఏవముక్త్వా మహాబాహూ రాక్షసాం స్థాన్నదర్శయత్ లంకాయాం సచివైః సర్వాం రామాయ ప్రత్యవేదయత్. లంకా రక్షణ విషయంలో మంత్రులు చెప్పిన విశేషాలన్నీ చెప్పి వాళ్ళని, ఆ మంత్రులను శ్రీరాముడి ముందర నిలిపాడు. వాళ్ళు ఇలా అన్నారు: రామం కమలపత్రాక్షం ఇదముత్తరమబ్రవీద్ రావణావరచ శ్రీమాన్ రామప్రియ చికీర్షయా కుబేరంతు యదా రామ రావణ ప్రత్యయుధ్యత షష్టిశతసహస్రాణి తదా నిర్యాంతి రాక్షసాః పరాక్రమేణ వీర్యేణ తేజసా సత్వగౌరవా సదృశా ఏత్ర దర్పేణ రావణస్య దురాత్మనః అత్ర మన్యుర్న కర్తవ్యో రోషయే త్వాం న భీషయే సమర్థో యసి వీర్యేణ సురాణామపి నిగ్రహే తద్భవాంశ్చతురంగేణ బలేన మహతా వృతః వ్యూహ్యేదం వానరానీకం నిర్మథిష్యసి రావణం. రఘువర, రావణుడు కుబేరునితో యుద్ధమునకు తలపడినప్పుడు 60 లక్షల మంది రాక్షస యోధులు అతనికి తోడుగా ఉన్నారు. వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. ఇప్పుడు మన ఎడ శత్రుభావం వహించి ఉన్న రావణుని శక్తి సామర్థ్యములను గూర్చి ఇలా ప్రస్తావించి సునందులకు నాపై కినుక పూనవలదు. ఎందుకంటే నేను కరెక్ట్ అసెస్మెంట్ ఇవ్వాలి మీకు. శత్రువుల విషయమున నీలో రణావేశమును పెంచుటకే నేనిట్లు పలుకుచుంటుని గాని నిన్ను భయపెట్టుటకు ఏమాత్రమూ కాదు. ఎంత కాంట్రాస్టో చూడండి. ఈ మంత్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఎక్కడ జాగ్రత్త పడాలో ఇలాంటివి చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోకయ్యా ఓ రామా. నీలో యుద్ధం చేసేందుకు రావాల్సిన ఆవేశాన్ని ఇగ్నైట్ చేయడం కోసం కూడా కొన్ని చెప్తామన్నాడు ఆయన. ఏలనన్నా పరాక్రమముచే నీవు దేవతలను కూడా నిగ్రహింపగల సర్వసమర్థుడవు, పూజ్యుడవైన ఓ మహాప్రభో, నీవు ఈ వానర సైన్యమును 4 విభాగములుగా చేసి చక్కని వ్యూహరచన గావించి తిరుగులేని ఈ వానర బలములతో గూడినవాడవై రావణుని నుగ్గు గావింపగలవు అని చెప్పారు. చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే, మేము వెళ్ళి రహస్యంగా అక్కడ వాడు రచించిన వ్యూహం ఏమిటి, అక్కడ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి, ఇవన్నీ కనుక్కుని ఇలా మీకు చెప్పాం. కాబట్టి నువ్వేం ప్రపోజ్ చేస్తావో కూడా చెప్పాలి కదా. అంటే ఇలా ఉన్నారు, ఆ తర్వాత నీ ఇష్టం, అలా కాదు. మంత్రులు ఎప్పుడు ఏం చేయాలి అంటే, మాకు అర్థమైంది ఇది కాబట్టి ఈ విషయంలో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వదిలేయాలి. నీ మాటని గణనలోకి తీసుకుని, గణనలోకి అంటే దే విల్ టేక్ యువర్ వర్డ్, ఇంకా ఏదైనా విషయం వాళ్ళకి తోచింది, వాళ్ళ స్కిల్ ప్రకారం, వాళ్ళకి అర్థమైన దాని ప్రకారం, వారి ప్రతిభ పాఠవాల ప్రకారం వాళ్ళు మరికొన్ని ఎడిషన్స్ చేసుకుని ముందరికి వెళతారన్నమాట. అది సరైన పాండిత్యం ఉన్న వాళ్ళ లక్షణం అది. రావణావరజే వాక్యం ఏవం బ్రువతి రాఘవ శత్రూణాం ప్రతిఘాతార్థం ఇదం వచనమబ్రవీద్ పూర్వద్వారేతు లంకాయా నీలో వానరపుంగః ప్రహస్త ప్రతియోద్ధా స్యాద్ వానరైర్బహుభిర్వృతః అంగదో వాలిపుత్రస్తు బలేన మహతా వృతః దక్షిణే బాధతాం ద్వారే మహాపార్శ్వ మహోదరో హనుమాన్ పశ్చిమద్వారం నిపీడ్య పవనాత్మజః పర్విషత్వప్రమేయాత్మా బహుభిః కపిభిర్వృతః దైత్యదానవ సంఘానాం ఋషీణాం చ మహాత్మనాం విప్రకారప్రియశ్క్షుద్రో వరదానబలాన్వితః పరిక్రామతి యస్సర్వాన్ లోకాన్ సంతాపయన్ ప్రజాః తస్యాహం రాక్షసేంద్రస్య స్వయమేవధే ధృతః ఉత్తరం నగరద్వారం అహం సౌమిత్రిణా సహ నిపీట్యాభిప్రవేక్ష్యామి సబలో యత్ర రావణః. బ్యూటిఫుల్గా వ్యూహం రచించాడు శ్రీరామచంద్రమూర్తి. వార్ మేనేజ్మెంట్ చూడండి.
విభీషణ, వానరులలో మహావీరుడైన నీలుడు లంక యొక్క తూర్పు ద్వారమున నిలబడాలన్నాడు. అపారమైన తన వానర సైన్యంతో కూడి ప్రహస్తుని ఎదిరిస్తాడు ఆయన నీలుడు. వాలిపుత్రుడైన అంగదుడు అసంఖ్యాకముగానున్న తిరుగులేని తన వానర యోధులతో కూడి లంక యొక్క దక్షిణ ద్వారమున నిలిచి అక్కడ పురరక్షకులుగానున్న మహాపార్శ్వ మహోదరులను చీల్చి చెండాడతాడు. మిగుల ప్రతిభాసంపన్నుడైన హనుమంతుడు పెక్కుమంది వానరవీరులతో కూడి పశ్చిమ ద్వారముపై దాడి చేయగలడు. ఆ పవనసుతుడు అచడ సైనికులతో కూడి నగర రక్షకుడుగానున్న మాయావియకు ఇంద్రజిత్తును చిత్తుగా వించి లంకలో ప్రవేశింపగలడు. ఇంద్రజిత్తుకు ఆపోనెంట్గా ఆంజనేయుణ్ణి పెట్టాడు. నీచబుద్ధి గల రావణుడు బ్రహ్మ నుండి వరములను పొంది మిగుల గర్వముతో ఉన్నాడు. ఇక్కడ ఓపెన్గా చెప్పాడు శ్రీరాముడు. అతడు దైత్యులకును దానవులకును మహాత్ములైన మహర్షులకును అపకారం చేయుచు ఆనందిస్తున్నాడు. చూడండి, దుష్ట స్వభావం అన్నది ఇక్కడ క్యుములేటివ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. వాడు దైత్యులకును దానవులకును మహాత్ములైన మహర్షులకును అపకారం చేస్తూ ఆనందిస్తున్నాడు వాడు. ఇది వాడి దుష్ట స్వభావం. అంటే వాడి చుట్టూతా ఉన్న వాళ్ళని వాడి పెద్ద సుఖపెట్టట్లేదు. వాడేమి వాడికి కావలసిన రీతిగా వాళ్ళని వాడుకుంటూ ఆనందిస్తున్నాడు. వాడు వాళ్ళకి అపకారం చేస్తున్నాడు, ఇటు మహర్షులకు అపకారం చేస్తున్నాడు, దేవతలకు అపకారం చేస్తున్నాడు. వాడు ఆ దుష్టుడు ప్రజలను బాధలకు గురి చేయుచు సకల లోకములలోనూ విశృంఖలముగా ప్రవర్తించుచున్నాడు. అది సంగతి. ఇక్కడ జరిగింది అది. ఆ దుష్ట స్వభావం ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే ప్రజల్ని బాధ పెడుతున్నాడు వాడు. అన్ని లోకాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రవర్తిస్తున్నాడు వాడు. అట్టి దుర్మార్గుడైన ఆ రాక్షస రాజును వధించుటకు నేను గట్టిగా నిశ్చయించుకొని ఉన్నాను. అయిపోయింది. ఐ హ్యావ్ డిసైడెడ్. ఏమిట్రా అంటే ఆ దుర్మార్గుడిని నేను వధించి తీరుతాను. రావణుడు తన బలములతో కూడి లంకానగరము యొక్క ఉత్తర ద్వారము రక్షిస్తున్నాడు కదా, అదే కదా మీరు చెప్పింది. కనుక నేను లక్ష్మణునితో కూడి ఆ ద్వారము కడ ఆ రాక్షసేంద్రునిపై దెబ్బతీసి ఆ మార్గమును లంకలోకి ప్రవేశిస్తాను అన్నాడు. అంటే ఉత్తర ద్వారం దగ్గర రావణాసురుడు స్వయంగా ఉన్నాడు కాబట్టి నేను లక్ష్మణుడితో కలిసి అక్కడికి నేను వెళతానన్నాడు. అది ఆయన విషయం. దాని ముందర ఇక్కడ చూడండి, ఇది కంటిన్యూటీ చూడండి. కిందటి సర్గలో వచ్చిన విషయం రావణాసురుడి స్వభావం గురించి, ఇక్కడ శ్రీరాముడు తీసుకున్న అసెస్మెంటు, వాడిని ఎందుకు నేను వధించాలనుకుంటున్నానన్న మాట కూడా తీసుకొచ్చి తేల్చవతలు పడేశాడు. అంటే ఏమిట్రా అంటే సీతను ఎత్తుకెళ్ళినందుకు వాడిని చంపుతున్నానా నేను? చాలామంది పప్పులో కాలేసేది ఇక్కడే. కాదండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే మీకు ఎలా కనిపిస్తుంది? కథల్లో సీతను ఎత్తుకెళ్ళాడు కాబట్టి రావణాసురుడితో యుద్ధం చేసి వాడిని చంపేసి సీతను వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. దట్స్ ఆల్. అది కాదు అక్కడ. వీడు లోకకంఠకుడు అయ్యాడు దుష్ట స్వభావంతో. దశగ్రీవుడిని దండించిన దశరథరాముని దయమనుకుండగా తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు వరకు ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారి అయి చెంతనయుండగా అంటాడు రామదాసు. రావణాసురుణ్ణి దండించాడు, వాలిని దండించాడు, వాడు చచ్చారు, అది వేరు, వాళ్ళ కర్మ, అది వేరే విషయం. ఇది దండన కిందే వస్తుంది. అది దేర్ ఇస్ అబ్జల్యూట్లీ నో 1-to-1 కంపారిజన్ బిట్వీన్ రావణ అండ్ శ్రీరామ. పరబ్రహ్మ పరాత్పరుడైన మహావిష్ణువు శ్రీరామచంద్రమూర్తికి ఎవరండి రావణాసురుడు? అంటే మాయ ఎలా ఉంటుందంటే కథలోకి వెళ్ళిపోయినప్పుడు ఇలా కనిపిస్తుంది, కానీ కథలోని ఆంతర్యాన్ని తీసుకుని ఈ రూట్లోకి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ ఏమిటో చూడండి. అంటే యూ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఆల్సో. వాలివధ విషయంలో కూడా నేను కిష్కింధకాండలో చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నేను వాలికి ఏదో వరం ఉంది, ఎదురుకుండా వచ్చిన వాడి సగం శక్తి తీసేసుకుంటాడు, ఈ కబుర్లు నేను చెప్పలేదు.
అవి లేదు. వాల్మీకి రామాయణంలో మహర్షి చెప్పలేదు ఆ మాట. కాంచనమాల వేసుకున్నాడని చెప్పారు, ఆ మాల మళ్ళీ అంగదుడికి ఇచ్చారని చెప్పారు అంతే. అదే ఉంటే గనక ఇది సత్యాస్త్రము అన్నాడు విశ్వామిత్రుడు శ్రీరాముడికి ఇచ్చింది. బల అతిబల తేజప్రభ అనే ఒక అస్త్రం. అవతల పక్క వాడి పూర్తి తేజస్సును లాగేస్తుంది. అది అది ఆయన దగ్గర ఉంది, శ్రీరాముడి దగ్గర. చెట్టు చాటు నుంచి కొట్టాడు అదేమి కాదు, అక్కడ అక్కడ దండించాడు అంతే వాలిని. దట్స్ ఆల్. ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ భరత, హీ పనిష్డ్ హిమ్. ఒకే ఒక బాణంతో అంత మహాకాయుడైన మహావీరుడైన వాలి ఒక బాణంతోనే చనిపోయాడంటే ఇంకా అక్కడ చెట్టు చాటు నుంచి కొట్టడం ఏమిటి, ముందు నుంచి కొట్టడం అది అవసరం, అది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అంటే ఎవడో అనుకుని ఎవడో కొట్టేస్తే ఒక బాణంతో చనిపోతాడు వాడు. ఇక అక్కడ యుద్ధం ఏముంటుందండి, అంత బలహీనుడు వాడు. పైగా ఆ బాణం వాడు వీపులో తగలేదు, డైరెక్ట్గా వాడి గుండెలోనూ తగిలింది. వాలి ఒప్పుకున్నాడు స్వయంగా నీ దోషం లేదని. రావణాసురుడిని కూడా దండన కిందే వస్తుంది అది. ఆయన యుద్ధం సూటిగా ఆయనతో ఉంది కాబట్టి, ఎంచేత అంటే ఈయన భార్యని ఆయన వెతుకు వెళ్ళాడు కాబట్టి. ఇక్కడ సుగ్రీవుడిని అడ్డం పెట్టి నువ్వు యుద్ధం చేయరా బాబు నేను వెనక నుంచి వేస్తాను అన్నాడా? లేదుగా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాలి వధ అకార్డింగ్ టు వాట్ యూ సీ ఇన్ యుద్ధకాండ ఆల్సో. అక్కడ సందర్భం అయింది కాదు, ఇక్కడ సందర్భం ఈయనది. కానీ ఇక్కడ డిక్లరేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, చాలా గొప్పగా ఉంది. అతడు దైత్యులకును దానవులకును మహాత్ములైన మహర్షులకును అపకారము చేయుచు ఆనందిస్తున్నాడు వాడు. ఆ దుష్టుడు ప్రజలను బాధలకు గురి చేయుచు సకల లోకములలోనూ విశృంఖలముగా ప్రవర్తిస్తున్నాడు. అట్టి దుర్మార్గుడైన ఆ రాక్షస రాజును వధించుటకు నేను గట్టిగా నిశ్చయించుకొని ఉన్నాను. పరిక్రామతి సర్వాన్ లోకాన్ సంతాపయన్ ప్రజాః తస్యాహం రాక్షసేంద్రస్య స్వయమేవ వధే ధృతః. ఇది విషయం. వానరేంద్రశ్చ బలవాన్ వృక్షరాజశ్చ వీర్యవాన్ రాక్షసేంద్రానుజశ్చైవ గుల్మో భవతు మధ్యమః. వానరులకు ప్రభువైన సుగ్రీవుడు, మిగుల బలశాలి అయిన జాంబవంతుడు, పరాక్రమవంతుడకు విభీషణుడు నగర మధ్యభాగమును రక్షించుటకై ఏర్పడియున్న సేనా శిబిరములను చిన్నాభిన్నమనర్పగలరు. నచైవ మానుషం రూపం కార్యం హరిభిరాహవే. ఏషా భవతు సంజ్ఞానో యుద్ధేస్మిన్ వానరే బలే. అదండి, వానరులు కామరూపులైనప్పటికీ వారు యుద్ధరంగమున మనుష్య రూపములను దాల్చరాదు. మనము చేయబోవు యుద్ధమునందు వానర బలములే మనకు గుర్తుగా ఉండగలవు. అనవసరంగా మానవ రూపాలని తీసుకోకండి అని చెప్పాడు. వానరా ఏవ నశ్చిహ్నం స్వజనేస్మిన్ భవిష్యతి వయంతు మానుషేణైవ సప్తయోత్స్యామహే పరాన్. అహమేష సహ భ్రాత్రా లక్ష్మణేన మహౌజసా ఆత్మనా పంచమశ్చాయం సఖా మమ విభీషణ. మనపక్షము వారిని గమనించుటకు ఇదియే కొండ గుర్తు. ఇక యుద్ధ సమయమున నేను మహాతేజస్వియు నా సోదరుడును అగు లక్ష్మణుడు, నా మిత్రుడవైన నీవు, నీ సచివులు నలుగురు వెరసి 7 మాత్రము మానవ రూపాల్లో పోరాడుతాము అన్నాడు ఆయన. చాలా క్లియర్గా చెప్పాడు. 7 మానవ రూపాల్లో ఉంటాం, మిగతా వాళ్ళు వానర రూపాల్లో ఉంటారు. సరామకృత్య సిద్ధ్యర్థం ఏవముక్త్వా విభీషణం సువేలారోహణే బుద్ధి చకారమతిమాన్ మతిం రమణీయతరం దృష్ట్వా సువేలస్య గిరేస్తటం తతస్తు రామో మహతా బలేన ప్రక్షాత్య సర్వాం పృథివీం మహాత్మా ప్రహృష్టరూపోభిజగామలంకాం కృత్వా మతిం సోరివధే మహాత్మా. ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు కార్యసిద్ధి కొరకు విభీషణుడితో ఇట్లు నుడివిన పిమ్మట మనోహరమైన సువేలగిరి ప్రదేశమును చూచి ఆ పర్వతము పైకెక్కుటకు నిశ్చయించుకున్నారు వాళ్ళు, సువేల శిఖరం మీదకి. పిమ్మట యుద్ధ వ్యూహ చతురుడైన రఘురాముడు తన అపారమైన వానర సైన్యముతో సువేల పర్వత ప్రాంతమును పూర్తిగా కప్పేశాడు. ఆ మహాత్ముడు శత్రు నిర్మూలనమునకు సిద్ధపడి
మిక్కిలి ఉత్సాహంతో లంక వైపుగా బయలుదేరాడండి. ఇత్యాశ్రీ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే యుద్ధకాండే సప్తతినిషత్సర్గ. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ. సీతాముఖాంభోరోజంచరీక. నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.